Praise the Lord. ప్రభుకు వందనములు. We welcome you all for the online service in the name of Lord and Savior Jesus Christ. ఈ యొక్క ఆన్లైన్లో మనము ఆరాధన కార్యక్రమం కలిగినటకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. Today's program will be as follows. ఈ రోజు మన కార్యక్రమం ఇలాగుంటుంది. Opening prayer, మొట్టమొదటిగా ఆరంభ ప్రార్థన ఉంటుంది, followed by a song, ఆ తర్వాత ఒక పాట మనకు ఉంటుంది, then worship message, ఆ తర్వాత ఆరాధన వర్తమానం ఉంటుంది, then 10 minutes time will be given for individual worship. ఆ తర్వాత 10 నిమిషాలు వ్యక్తిగతంగా ఆరాధించడానికి మనకు సమయం ఇవ్వబడుతుంది. After that a song, ఆ తర్వాత ఒక పాట ఉంటుంది, then main message by Brother Srikanth Reddy, ఆ తర్వాత ముఖ్య సందేశము బ్రదర్ శ్రీకాంత్ రెడ్డి గారు పంచుకుంటారు. breaking of bread, ఆ తర్వాత రొట్టె విరుచుట church ఉంటుంది, prayer, ఆ తర్వాత సంఘ ప్రార్థన ఉంటుంది, song during which time you can bring your offering unto the Lord. ఆ తర్వాత ఒక పాట పాడుకుంటాం. అదే సమయంలో మనము మన కానుకలు ప్రభుకు సమర్పించవచ్చు. Announcements, ఆ తర్వాత వార ప్రకటనలు మనకు closing ఉంటాయి. prayer and benediction. ఆ తర్వాత చివరి ప్రార్థన మరియు ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుంటాం. The service will be translated into Kannada, Tamil, Telugu, and you can select whichever language you want. ఈ యొక్క ఆరాధన కార్యక్రమము తమిళ్, తెలుగు, హిందీ, కన్నడలో తర్జుమా చేయబడుతుంది. మీ యొక్క సొంత భాషలో మీరు లింక్ ఎన్నిక చేసుకొని మీరు చూడవచ్చు. Shall we pray? మనం ప్రార్థించుకుందాం. Lord and loving Heavenly Father, God of grace, mercy and peace, కృపగల మా పరలోకపు తండ్రి, కనికరం గల మా పరలోకపు తండ్రి, we thank and praise Lord for gathering us once again this morning time. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ విధంగా మేము చేరి రాగలటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. Thou art worthy to receive all glory, praise and power. ప్రభా, మీరే ఆరాధనలకు స్తుతులకు యోగ్యుడైన దేవుడు అన్నకి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. For thou art a God who sought us and saved us, ప్రభా, మీరే మమ్మల్ని వెతికి రక్షించుకుంటూ వచ్చారు. and not only saved us, Lord, but also leading us and guiding us, keeping us under the care day after day. ప్రభా, మీరు మమ్మల్ని రక్షించుకోవడం మాత్రమే కాదు కానీ మీరు మమ్మల్ని సంరక్షిస్తూ, కాపాడుతూ, భద్రపరుస్తూ, నమ్మకంగా పోషిస్తున్నందుకే మీకు స్తోత్రములు. We commit this worship time into thine hands. ఈ యొక్క ఆరాధన సమయము మీ కృపగలస్తులకు అప్పచెప్తున్నాం. We pray for the messengers. ప్రభా, ఆరాధన వర్తమానాలు అందించే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. Fill them by the Spirit, lead them and guide them. మీ ఆత్మ చేత నింపి మీరే వారి ద్వారా మీరు మాతో మాట్లాడండి. What is stored for thy people may be brought out in a clear and simple way. ప్రభా, మీరు ఏదైతే మీ ప్రజలకు మీరు ఇవ్వదలిచినారో అది సామాన్యమైన రీతిలో మీరే పంచుకోనమని ప్రార్థిస్తూ We also pray for the translators. ప్రభా, తర్జుమా చేసే వారి కొరకు కూడా మేము సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. Give them the right word, they may be able to translate the message accordingly. ప్రభా, వారికి సరైన మాటను మీరు అనుగ్రహించండి. ప్రభా, చక్కగా తర్జుమా చేయడానికి కూడా మీరు కృప చూపించండి. You also pray for the technical team as they are working for the video and audio section. ప్రభా, వీడియో ఆడియో సెక్షన్లో ప్రభా కరెక్ట్గా రాగలటకు పనిచేస్తున్న సాంకేతికమైన టీం కొరకు మేము ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. Let there not be any problem at any stage. ప్రభా, ఏ సమయంలో కూడా సమస్య లేకుండా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. Let there not be any interruptions in the middle. ప్రభా, మధ్యలో ఏది కూడా ఇంటరప్షన్ ఉండకుండా మాకు సహాయం చేయండి. We also pray for those who will be joining us on the online worship service. ప్రభా, ఈ ఆన్లైన్ కార్యక్రమంలో పాల్పొందుతున్న ప్రియ బిడ్డలందరి కొరకే మీకు వందనములు. Give them the word and also they may be filled by the Spirit. ప్రభా, మీరు వారికి కావాల్సిన వాక్యం మీరు అనుగ్రహించండి, వారిని కూడా ఆత్మచేత నింపండి. We pray in the name of Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Now we will sing a song. ఇప్పుడు ఒక పాట మనం పాడుకుందాం. You can also join as we singing from your respective houses. మీ ఇంటి నుండే మీరు కూడా ఈ యొక్క పాటను మీరు మాతో పాటు కలిసి పాడవచ్చు. 54 in Telugu, Tamil 612, 612 in Tamil and Kannada 317. First two stanzas we'll sing. அவருடையவையே போதும், ரட்சித்தாரே நம்மை, துதிகளை பாடிடுவோம். ரட்சித்தாரே நம்மை, துதிகளை பாடிடுவோம். நாம்
இயேசுவுக்கே சொந்தம். அவருடையவர் எப்போதும். கிருபை சத்தியம் நிறைந்த வாக்கு மாம்சத்தில் போதித்தார். கிருபை சத்தியம் நிறைந்த வாக்கு மாம்சத்தில் போதித்தார். கண்டு கொண்டோ பிதாவின் மகிமை ஒரே குமாரனில். கண்டு கொண்டோ பிதாவின் மகிமை ஒரே குமாரனில். அவர் அன்பு அற்புதமானதே, அதை கொண்டாடி பாடிடுவோம். அவர் அன்பு அற்புதமானதே, அதை கொண்டாடி பாடிடுவோம். நாம் இயேசுவுக்கே சொந்தம். அவருடையவர் எப்போதும். அவர்கள் அவரை நோக்கி பார்த்து பிரகாசமடைந்தார்கள். அவர்கள் அவரை நோக்கி பார்த்து பிரகாசமடைந்தார்கள். அவர் வசனத்தின் மூலம் நம்மை பிரகாசிக்க செய்தார். அவர் வசனத்தின் மூலம் நம்மை பிரகாசிக்க செய்தார். கர்த்தர் நல்லவர் என ருசித்து அவர் துதிகளை பாடிடுவோம். கர்த்தர் நல்லவர் என ருசித்து அவர் துதிகளை பாடிடுவோம். நாம் இயேசுவுக்கே சொந்தம். அவருடையவர் எப்போதும். நாம் இயேசுவுக்கே சொந்தம். அவருடையவர் எப்போதும். ரட்சித்தாரே நம்மை, துதிகளை பாடிடுவோம். ரட்சித்தாரே நம்மை, துதிகளை பாடிடுவோம். நாம் இயேசுவுக்கே சொந்தம். அவருடையவர் எப்போதும். நாம் இயேசுவுக்கே சொந்தம். அவருடையவர் எப்போதும். Before we go to worship the Lord, మనం ప్రభుని ఆరాధించక మునుపు let us briefly meditate upon His word and prepare ourselves to worship Him in spirit and in truth. ప్రభుని మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి దేవుని వాక్యంలో నుండి కొన్ని లేఖనములను మనం చూసుకొని తర్వాత మనం ప్రభుని ఆరాధిస్తాం. Let us prepare ourselves to bring the gratitude unto Him for all the favors we received from Him. దేవుడు మన పట్ల చేసిన మేలులు ఉపకారాలన్నింటినీ మనం తలంచుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ప్రభుని మనం ఆరాధిస్తాం. When Lord Jesus Christ was on this earth, యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు He did many miracles and healed many people and also delivered many people from the demons. ఆయన ఈ భూమి మీద అనేక మందిని స్వస్థపరిచినాడు, అనేక మందిని దయ్యం నుండి విడిపించబడుతూ వచ్చారు. చాలా అద్భుత కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు. People followed Him wherever He went and they were blessed. జన సమూహాలు అనేకులు ఆయనను వెంబడించినారు, అనేకులు ఆశీర్వదింపబడుతూ వచ్చారు. For today's meditation, shall we turn to Luke chapter 17? ఈ ఉదయకాలము మన ధ్యానం నిమిత్తమై లూకా సువార్త 17వ అధ్యాయం చూద్దాం. Luke chapter 17 verses 11 to 19. లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 17 వరకు మనం చూసుకుందాం. It's a very familiar passage talking about the 10 lepers. ఇది చాలా పరిచయమైన ఈ లేఖనము మనకందరికి తెలుసు. ఇది 10 మంది కుష్ఠరోగుల గురించి మాట్లాడుతుంది. I'll read verses 11 and 12. నేను 11, 12 వచనాలు నేను చదువుతాను. And it came to pass as he went to Jerusalem that he passed through Samaria and Galilee, and as he entered into a village, there met him 10 men that were lepers, which stood afar off.
ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయాల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి. Jesus is using this event to teach us how to be grateful unto God. యేసు ప్రభు ఈ యొక్క ఉపమానము మనకు చెప్తున్నది ఏంటంటే ఎట్లు మనం ఆయన కృతజ్ఞులుగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. The event begins with 10 lepers. ఈ యొక్క సారాంశం మనం చూస్తే 10 మంది కుష్ఠరోగులు Among the ఇక్కడ 10 ఉన్నారు. lepers, one was a Samaritan ఈ యొక్క 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడు సమరయుడు, and others were Jews. మిగిలిన వారు యూదులు. Jews never related to the Samaritans, nor they never lived with them together. ఈ యొక్క యూదులు ఎప్పుడు కూడా సమరయులతో సాంగత్యం చేయరు, వారితో పాటు ఎప్పుడు కూడా జీవించరు. But the misery and the disease kept them together. అయితే ఈ యొక్క దురదృష్టకరమైన ఈ యొక్క రోగము వారిని కలిసి ఉండేటట్లు చేసింది. And we see in verse 13, 13వ వచనంలో మనం అది చూస్తాము. when they saw Jesus, they lifted up their voice and said, Jesus, Master, have mercy on us. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. And Jesus responded to their cry. ఆ యేసు ప్రభు వారి యొక్క కేకలు విన్నాడు. And verse 14, 14వ వచనము, when he saw them, he said, వారిని go ఆయన yourself వారిని unto the priest. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. And it came to pass, ఒక రోజు వచ్చింది, in obedience to him, ఆయనకి వారు విధేయత చూపడం ద్వారా and also in by faith, వారికి ఉన్న విశ్వాసమును turned బట్టి around to go to the priest, వారు యాజకుని కనపరచడానికి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడినందున they were cleansed. వారు శుద్ధులైతూ వచ్చారు. We see in verse 15, 15వ వచనంలో మనం చూస్తాము. one of them, when he saw that he was healed, turned back and with a loud voice glorified God. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదములతో సాగిలపడెను. 16వ వచనము, He fell down on his face. ఆయన పాదములతో సాగిలపడెను, Verse, giving him thanks, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. and he was a Samaritan. అయితే వాడు సమరయుడు. We see they were all in the same place. మనం చూస్తున్నాము వారందరూ ఒకే ప్రదేశంలో ఉన్నారు. They only turned back to go to the priest. వారు యాజకుని కనపరచడానికి తిరిగి వెళ్తున్నారు. But only one person came to the Lord with a grateful heart. అయితే ఒకడు ప్రభు దగ్గరకు వచ్చి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి, It was the Samaritan. వాడు సమరయుడు. He reacted instantaneously. వాడు వెంటనే స్పందిస్తూ వచ్చాడు. He could not control his joy, వాడు వాని సంతోషం తట్టుకోలేకపోయాడు. his gratitude towards God. ప్రభు పట్ల తనకున్న కృతజ్ఞత భావాన్ని చూపిస్తున్నాడు. He ran and fell at the feet of the Lord Jesus Christ వాడు పరిగెత్తుకొని వెళ్ళి ఆయన పాదముల యొద్ద మీద సాగిలపడెను. and gave thanks unto the Lord. వాడు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. The other 9 Jews, ఆ 9 యూదులు, but they went to the priest, వారు యాజకుని దగ్గరికి వెళ్ళినారు. and the priest declared them as clean. అక్కడ యాజకుడు వారిని శుద్ధునిగా వారిని డిక్లేర్ చేస్తూ వచ్చాడు. They offered sacrifices to God. వారు దేవునికి సమాధాన బలులు అర్పిస్తూ వచ్చారు. Here we see the Samaritan himself as a priest. ఇక్కడ సమరయుడు పరిసేయుడుగా చూస్తున్నాం. He built his altar at the feet of the Lord Jesus Christ. అతనే ఆ ప్రభు ఆ బలిపీఠం కడుతూ వచ్చాడు. He demonstrated what was written in Psalms 116 verses 12 and 14. వాడు ఆ కీర్తన 116లో 12 నుంచి 14లో చెప్పబడిన రీతిగా అది క్రియాపూర్వకంగా చూపిస్తూ వచ్చాడు. He did not have words to worship the Lord, ప్రభుని ఆరాధించడానికి అతని దగ్గర మాటలు లేవు. but in action he performed Psalms 116 అయితే కీర్తన 116 తన జీవితంలో క్రియాపూర్వకంగా అతను చూపిస్తూ వచ్చినాడు. 12 నుంచి 14 వచనంలో మనం చూస్తే, What shall I render unto the Lord for all his benefits towards me? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను What shall ఆయనకి I ఏమి render to చెల్లించుదును? all the benefits I have received from the Lord? యెహోవా యొద్ద నుండి నేను పొందిన అన్నిటి విషయములలో నేను ఆయనకి I ఏమి will take the cup చెల్లించుదును? of salvation, call upon the name of the Lord. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. I will pay my vows unto the Lord now in the presence of all his people. యెహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. Here we see in ఇక్కడ మనం verse చూస్తాం 14, 14 వచనంలో చూస్తాము,
I'll pay my vows unto the Lord in the presence of all his people. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. But we see the word now there. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇప్పుడు అనేది మనం చూస్తున్నాం. I will pay my vows unto the Lord now. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను ఇప్పుడు అని అంటున్నాడు. Not tomorrow or day after. రేపు మరునాడని చెప్పటం In లేదు. the presence of the Lord. Now I'll bring the worship unto the Lord. ప్రజలందరి ఎదుట నా యొక్క మొక్కుబళ్ళను నేను చెల్లించేదనని చెప్తూ ఉన్నాడు కీర్తనకారుడు. By coming to Lord Jesus Christ, యేసు ప్రభు ఎదుటికి రావడం బట్టి the man received something greater than physical healing. ఈ యొక్క మనిషి శరీరపరమైన స్వస్థత కంటే అంతకంటే గొప్ప స్వస్థత అతను పొందుతూ వచ్చాడు. He was saved from his sins also. అతను తన పాపముల నుండి కూడా అతను విడిపింపబడుతూ వచ్చినాడు. That's what you read in Acts chapter 17 verse 19. అదే మనం చూస్తున్నాము అపోస్తుల కార్యములు 17:19 చూస్తున్నాం. Jesus said unto him, Arise, go thy way, thy faith has made thee whole. యేసు ప్రభు చెప్పినాడు, నీవు లేచి వెళ్ళు, నీవు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. So here we see now he was not only physically healed but also spiritually healed, and he was forgiven of all the sins. ఇక్కడ శరీరానుసారంగానే అతను స్వస్థపరచబడలేదు, కానీ ఆత్మీయమైన స్వస్థత కూడా ఈ లూకా సువార్త 17లో అతను పొందుతూ వచ్చాడు. Because of his gratitude to the Lord Jesus Christ. ప్రభు పట్ల అతనుకున్న కృతజ్ఞతా భావమును బట్టి ఇది కూడా అతను He did not wait for పొందుకోగలిగాడు. anybody else to come along with him. అతను ఇతరులు కూడా వచ్చి తనతో పాటు ఆరాధించాలని అతను వేచి ఉండలేదు. 9 people went one side, but he alone came to the Lord Jesus Christ. 9 మంది ఒకవైపు వెళ్ళిపోయినప్పటికీ ఇతను మాత్రం యేసు ప్రభు వైపు వచ్చి ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. The Lord blessed him with double benefit. ప్రభువు అతను రెండింతలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. Not only physical healing but also spiritual healing. సో భౌతికపరమైన స్వస్థతనే కాదు, కానీ ఆత్మపరమైన స్వస్థత కూడా అతను పొందుకుంటూ వచ్చాడు. The story doesn't end in that way. ఈ యొక్క కథ అంతటితో ముగించబడలేదు. Verse 17, 17వ వచనము we see the Lord asking one question. అక్కడ మనం చూస్తాము, ప్రభు ఒక ప్రశ్న అతనికి వేస్తూ ఉన్నాడు. Were there not 10 cleansed? అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా, But where are the 9? ఆ 9 ఎక్కడా? The Lord Jesus Christ expects all the 10 to come and worship the Lord. యేసు ప్రభు ఆ 10 మంది స్వస్థత పొందిన వారందరూ వచ్చి ఆయన ఆరాధించాలని కోరుతూ ఉన్నాడు, The ఆశపడుతున్నాడు. expectation of Lord Jesus Christ was not wrong. ప్రభు అలాగూ ఆశపడటము అది తప్పు కాదు. We also feel that all the 10 should have come and worship the Lord. మనం కూడా అనుకుంటాం కదా, ఆ 10 మంది వచ్చి ప్రభుని ఆరాధించాలి అని అనుకుంటాం. For the great healing they have delivered. ఆ యొక్క గొప్ప శుద్ధి స్వస్థత వారు పొందుకున్న దాన్ని బట్టి వారు ప్రభువును ఆరాధించాల్సిందిగా But ఉండేది. before we judge others, అయితే మనం వారిని తీర్పు తీర్చక మునుపు let us examine ourselves. దయచేసి మనల్ని మనమే పరీక్షించుకుందాం. Are we swift in giving the praise and worship unto the Lord for all the benefits you have received? మనము ప్రభు యొద్ద పొందిన మేలు ఉపకారాలను బట్టి ప్రభుని వెంటనే త్వరితముగా ఆయన ఆరాధించడానికి మనం నిజంగా For the great వేగిరంగా salvation that ఉన్నామా? is given to us. ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి మనం ఆయన స్తుతించడానికి వేగిరంగా ఉన్నామా? The price he paid on the cross for our sake. ఆ కలువరి శిలువలో ఆయన మన కోసం చేసిన బలియాగంను బట్టి ఆయన ఆరాధిస్తూ ఉన్నామా? The cruel death on the cross. ఆ కలువరి శిలువలో క్రూరమైన మరణమును బట్టి ఆయన ఆరాధిస్తున్నామా? However, God Almighty raised Lord Jesus Christ on the third day, and he is now seated on the right hand of God, interceding on our behalf. ఆ యొక్క యేసు ప్రభు శిలువ వేయబడిన తర్వాత 3వ దినమున పునరుత్థానుడై ఆ పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కదా, అందును బట్టి ఆరాధించవా? We need to take the first opportunity to praise and worship the Lord. ప్రభుని స్తుతించే విషయంలో మనం వేగిరముగా త్వరితముగా మొట్టమొదటిగా మనం ఆరాధించాలి. That's what we read in Psalms 107. అదే మనం చూస్తున్నాం, కీర్తన 107లో అదే మనం చూస్తాము. We see in verse 8, 8వ వచనంలో చూస్తాము. the psalmist is telling, అక్కడ కీర్తనకారుడు ఈ విధంగా చెప్తున్నాడు, "Oh, that men would praise the Lord for his goodness and for his wonderful works to the children of men." ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు The people గాక. of Israel have been loaded with benefits day after day. ఇశ్రాయేలు ప్రజలు దినదినము
దేవుని యొక్క ఆశీర్వాదంతో వారు నింపబడుతూ వస్తూ వచ్చారు. Even in this psalm, as the psalmist is writing about the people returning from Babylon to Judea, ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు, బబులోను నుంచి యూదయకు వారు తిరిగి వచ్చినప్పుడు వారి విషయము అదంతా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. the Lord took care of their food and water and kept them safe. దేవుడు వారి యొక్క ఆహారం అయితేనేమి, వారి యొక్క ప్రయాణం అయితేనేమి అంతటిని జాగ్రత్త Even though it పరుస్తూ was a long భద్రపరుస్తూ way to వచ్చాడు. go, అది చాలా దూర దేశమైనప్పటికీ, ప్రయాణమైనప్పటికీ they had to pass many days to reach Judea. వారు అనేక దినాలు పడుతున్నారు యూదయ ప్రాంతానికి చేరడానికి. So the Lord was feeding them with a lot of benefits. అక్కడ చూస్తే దేవుడు వారిని ఎన్నో ఆశీర్వాదాలతో నింపుతూ వచ్చాడు. The psalmist is telling, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, having received this protection and care and concern, ఈ యొక్క కాపుదల, ఈ యొక్క భద్రత, ఈ యొక్క చింత ప్రభు మన పట్ల చేస్తున్న విషయం అంతటిని బట్టి so he is telling, oh, that men would praise the Lord for all the goodness and for his wonderful works, the children of men. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన ఆశ్చర్యకార్యములను బట్టి వారి యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. We see that the verse is repeated 4 times in these psalms. ఈ యొక్క వచనము 4 సార్లు ఇక్కడ రాసినట్లు మనం చూస్తాం. Verse 15, 15వ వచనము, verse 21, 21వ వచనంలో, and also in verse 31. మరియు 31వ వచనంలో కూడా చూస్తాం. So he is emphasizing that we should praise the Lord for all his goodness. అక్కడ చెప్పబడుతున్నాడు, మనం యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే విషయం ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. So we also should remember the way the Lord has blessed us, God took care of us, meeting all our needs in a wonderful way. We should also be grateful unto him. ప్రభు మన పట్ల ఆయన చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారాలు, ఆయన మన పట్ల ఆశీర్వదించిన విధానం అంతటిని మనం తలపోచుకుంటూ ఈ ఉదయకాలం ప్రభుని మనం We shall see ఆరాధించాలి. one more incident before we go for individual worship. వ్యక్తిగతంగా ప్రభుని మనం ఆరాధించుకునుపు ఇంకొక విషయం మనం చూస్తాము, ఇంకొక భాగము. Shall we turn to Luke chapter 18, లూకా సువార్త 18వ అధ్యాయం మనం చూస్తాం. verses 35 to 43. 35వ వచనం నుండి 43వ వచనం వరకు మనం చూస్తాం. I shall read verse 35. 35వ వచనం నేను చదువుతాను. And it came to pass that as he was come nigh to Jericho, a certain blind man sat by the way begging. ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షం అడుక్కొనుచుండెను. Yeah, we see blind Bartimaeus was sitting by the roadside and begging. ఇక్కడ పుట్టు గుడ్డివాడైన భర్తమయ్య ఇక్కడ కూర్చొని భిక్షం అడుక్కున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. And when he came to know that the Lord Jesus is passing by, ఎప్పుడైతే అతను యేసుక్రీస్తు ప్రభువారు ఈ దారిన వెళ్తున్నాడని తెలుసుకున్నప్పుడు verse 38 says, he cried saying, Jesus, Son of David, have mercy on me. అప్పుడు వాడు 38వ వచనం, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా, But the people tried to silence him, అయితే అక్కడున్న వారు ఊరుకుండమని వానికి చెప్పినప్పటికీ but he cried all the more. అయితే వాడు ఇంకా బిగ్గరగా కేకలు వేస్తూ And వచ్చాడు. verse 39 we see, 39లో మనం చూస్తాము, he cried so much more, thou son of David, have mercy on me. వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను. The Lord heard his cry and healed him. ప్రభువు వాని యొక్క కేకను విని వాన్ని స్వస్థపరిచాడు. What a change in his life. అతని జీవితంలో ఎంత గొప్ప మార్పు ఇక్కడ చూస్తున్నాం. He was brought from darkness to light. అతను అంధకారం నుండి వెలుగులోనికి తీసుకురాబడుతూ వచ్చాడు. He was from begging to following Lord Jesus Christ. భిక్షం అడుక్కుంటే విషయాన్ని నుండి ప్రభుని వెంబడించే విషయం వరకు ఎదుగుతూ వచ్చాడు. From crying to praising God. ఏడ్పు నుంచి ప్రభుని ఆరాధించే విషయానికి ఎదుగుతూ వచ్చాడు. He knew not how to worship the Lord, అతను దేవుని ఆరాధించే విషయం అతనికి తెలియదు కానీ, but he went about telling what happened to him. అయితే అతను వెళ్ళి తన జీవితంలో జరిగిన విషయాన్ని అనేకులకు చెప్తూ ఉన్నాడు. I was blind, but now I see. నేను మునుపు గ్రుడ్డివాణ్ణి, ఇప్పుడు నేను చూపు కలిగిన వాడిని I was చెప్తున్నాను. blind, but now Jesus healed me. నేను మునుపు గ్రుడ్డివాణ్ణి, ఇప్పుడు నన్ను యేసు ప్రభువు నన్ను స్వస్థపరిచినాడని He చెప్తున్నాడు. kept on telling to all the people. వాడు వచ్చిన ప్రజలకు అందరికీ చెప్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. As the people heard him, they also started praising God. ఎప్పుడైతే ప్రజలు అతని యొక్క సాక్ష్యం వింటూ వచ్చారో వారు కూడా ప్రభువుని స్తుతిస్తూ వచ్చారు. This is how we ascribe greatness to the Lord. ఈ విధంగా ప్రభువుకు మనము ఆయన గొప్పతనాన్ని మనము తీసుకురాగలము. If we keep telling what the Lord has done unto us, we are bringing praises unto the Lord. మనము దేవుడు మన జీవితంలో చేస్తూ వచ్చిన విషయాలన్నీ మనం ఇతరులకు చెప్తూ వచ్చినప్పుడు అది ప్రభుకు మహిమ స్తుతి తీసుకొని వచ్చేదిగా ఉంటూ ఉన్నది.
The Lord will be pleased, the Lord will be exalted. ప్రభు దీని విషయమై ఎంతగానో సంతోషించి ఆయన హెచ్చింపబడుతూ వస్తాడు. In order to show our gratitude to our God, మన యొక్క దేవునికి మనము కృతజ్ఞత చూపించే విధానంలో let us, like a Samaritan, praise the Lord instantaneously. ఆ యొక్క సమరయుడు ఏ విధంగా ప్రభుని ఉన్న పాటలోనే ప్రభుని Let us, ఆరాధించాడు. like the blind Bartimaeus, tell people what the Lord has done to us. ఈ యొక్క గుడ్డివాడైన భర్తమయ్య ఎలాగ సాక్ష్యం ఇస్తున్నాడో ఆ విధంగా ప్రభుని మనం హెచ్చిస్తూ వస్తాం. Yeah, we were once blind. మనం మునుపు పుట్టు గుడ్డివారము. He has brought us from darkness to light. మన జీవితంలో అంధకారంలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. He saved us by forgiving all our sins. మన పాపములన్నిటిని క్షమించి ఆయన మనల్ని రక్షిస్తూ వచ్చాడు. He saved us by sending his only begotten Son. ఆయన తన సొంత కుమారుని మన కొరకై పంపించి మనల్ని రక్షించుకుంటూ వచ్చాడు. Who died on the cross and took upon himself all our iniquities. ఆ కలువరి శిలువలో మన నిమిత్తమై ఆయన చనిపోయి మనకు ఆయన రక్షణను తీసుకొని వచ్చి ఉన్నాడు. He is worthy of all praise. ఆయన స్తుతులకు ఆరాధనలకు యోగ్యుడైన వాడు. Let us spend some time worshiping the Lord. కొంచెం సమయము ప్రభుని మనము హృదయపూర్వకంగా ఆరాధించుటకు సమయం తీసుకుందాం. Now 10 minutes time is given. ఇప్పుడు 10 నిమిషాల సమయం మీకు ఇవ్వబడుతుంది. You can worship the Lord individually in your houses or wherever you are. మీ ఇంట్లో అయితేనేమి మీరు ఎక్కడున్నప్పటికైతేనేమి 10 నిమిషాలు ప్రభుని వ్యక్తిగతంగా ఆరాధించడానికి మీరు సమయం తీసుకునండి.
shall now sing a song. Song number 335 in Songs of Zion. Guide me, O thou great Jehovah, pilgrim through this barren land. I am weak, but thou art mighty. Hold me with thy powerful hand. Bread of heaven, bread of heaven, feed me now and evermore. Feed me now and evermore. Open thou the crystal fountain, whence the healing stream doth flow. Let the fire and cloudy pillar lead me all my journey through. Strong deliverer, be thou still my strength and shield. Be thou still my strength and shield. When I tread the verge of Jordan, bid my anxious fears subside. Death of death and hell's destruction, land me safe on Canaan's side. Songs of praises, I will ever give to thee. I will ever give to thee. Now I request Brother Srikanth Reddy to share the main message. ఇప్పుడు మన మధ్యలో బ్రదర్ శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన వచ్చి చివరి వర్తమానము మనతో పంచుకుంటారు. ప్రభు కొందనములు. Thank God for yet another opportunity to stand in front of you. మీ మధ్య నిలబట్టకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ యొక్క భాగ్యంకై ప్రభుకి ఎంతగానో వందనములు స్తుతులు చెల్లిస్తున్నాను. As we prepare our hearts for taking part in the table and also for the week ahead, would want to ask all of you to turn to the book of 2 Corinthians. ప్రభు యొక్క బలలో మనం పాల్పొందనై ఉన్నాము. రానున్న వారం అంతా ప్రభు మనల్ని కాపాడినట్లు ఆయన సన్నిధిలో మనము మన వాక్య ధ్యానం నిమిత్తమై 2 కొరింథీ 15వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. 2 Corinthians chapter 13 and verse 5, we will read the first part. 2 కొరింథీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము మనము చదువుకుందాం. Examine yourselves whether ye be in the faith, prove your own selves. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. Let's look to the Lord in prayer. Loving Father, gracious and mighty God, I thank you, praise you, worship you, Lord, for another opportunity to gather in your presence as your children. Father, to look to you. As Lord, you want to speak to us, Lord, I pray that you will speak through me. Prepare me, anoint me. Father, help these words that I speak today, Lord, to speak to each and every individual also, Lord, who is hearing this word today. Father, I pray to you that you would help also in the translation. Lord, I am one of unworthy lips and Lord, unclean lips. Father, I pray that you will touch and anoint. Acts 11:26 says that the disciples were first called Christians in Antioch. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో
శిష్యులు మొట్టమొదటిగా అంతియోకయలో క్రైస్తవులు అనబడిరి. The Greek word is Christianos, గ్రీక్ పదంలో మనం చూసినట్లయితే అది క్రిస్టియానోస్, a follower of Christ is what it means. క్రీస్తును వెంబడించేవాడు అని దానికి మూల One అర్థంగా who ఉంటుంది. imbibes the principles, the likeness and the personality of Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క నియమాలు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క క్రియలు, ఆయన వెంబడించే విధానము ఎవరైతే కలిగి ఉన్నారో వారిని ఈ విధంగా If you are asked if you are a క్రైస్తవులు Christian, you will probably say, yes, I am a Christian. ఒకవేళ మిమ్మల్ని క్రైస్తవుడువా అని అడిగితే మీరు చెప్పవచ్చు మేము క్రైస్తవులం అనే చెప్పవచ్చు. I believe in Christ. నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన I వాడిని, made a decision for Christ. నేను యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఒక తీర్మానం చేసుకున్నాను. And a lot of people look to the past to talk about their Christianity. వారి యొక్క క్రైస్తవత్వాన్ని వారు అడిగినప్పుడు వారు వారి గత జీవితాన్ని తలంచుకుంటూ ఆ But the విషయాలు మాట్లాడతారు. Bible అయితే బైబిల్ never looks at the past. అయితే బైబిల్ ఎప్పుడు గతం చూసి మాట్లాడదు. The Bible never talks about a decision of the past. బైబిల్ ఎప్పుడు కూడా గత జీవితంలోను గత దినాల్లోను చేసిన Well, నిర్ణయాన్ని so many అడగదు. years ago I made a decision that means nothing. గత అనేక సంవత్సరాల కిందట నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అది ఏమీ లేదు అని చెప్పవచ్చు. It's always on the basis of the present, now. బైబిల్ ఎప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి అనే విషయమే చెప్తూ And వస్తుంది. if you don't have evident proof that you are today a changed person, then you probably are not a Christian. నీవు బహుశా ఈ రోజు నువ్వు మార్పు చెందిన వ్యక్తివి అని నీకు అనిపించకపోతే బహుశా నువ్వు క్రైస్తవుడు కాదు. No matter what happened in the past. నీ జీవితంలో గత దినాల్లో ఏమి జరిగినప్పటికీ So examine yourself if you are in the faith. Prove yourself. నీవు ఈ దినము నీ యొక్క విశ్వాసమును నిన్ను నీవే శోధించుకొని పరీక్షించుకో అని చెప్తున్నాడు. Are you really a Christian? నీవు నిజముగా క్రైస్తవుడువా? There are two facets to your faith. Let's look at them. One is internal and one is external. Let's look at the internal first. చూడండి, విశ్వాసం అనేది రెండు విషయాలలో చెప్పబడుతుంది. ఒకటి అంతరంగమైనది, ఇంకోటి బాహ్యపరమైనది. You might ask, how do I know if I'm a Christian? మీరు అడగవచ్చు, నేను ఎలాగో తెలుసుకోవాలి నేను క్రైస్తవునని. You probably believe in Christ, బహుశా నువ్వు క్రీస్తుని విశ్వాసం ఉంచిన వ్యక్తివి, probably been baptized, బహుశా నువ్వు ఆయన బాప్తిసం తీసుకున్న Go to వ్యక్తివి church కావచ్చు, regularly. చర్చికి నువ్వు రెగ్యులర్ గా వెళ్తూ ఉండవచ్చినప్పటికీ attend the meetings, ప్రతి ఒక్క కూడికి నువ్వు అటెండ్ అవుతూ ఉండవచ్చు. and basis that you say I'm a Christian. దాన్ని బట్టి నువ్వు బహుశా చెప్పవచ్చు నేను క్రైస్తవునని. We need to take a look at Matthew chapter 5 చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇలాగ చెప్పబడుతుంది. and let's find out. చూద్దాం మనం అక్కడ ఏం When Jesus started his ministry, యేసు ప్రభు ఎప్పుడైతే తన పరిచర్యను ప్రారంభిస్తూ వచ్చాడో he came in and he made certain statements. ఆయన భూమి మీద తన పరిచర్యను ప్రారంభించినప్పుడు వచ్చి కొన్ని ప్రకటనలు ఆయన చేస్తూ వచ్చాడు. At this time the Jews had already worked out what right living was all about. అప్పటికే తెలుసు, నీతిమంతంగా జీవించడం అనేది యూదులకి అది బాగా తెలుసు. They had their own system. వారి యొక్క సిస్టమ్ వారికి ఉంది. All self-righteousness and external works. వారంతా స్వనీతి, వారు బాహ్యపరంగా చేస్తున్న పనులు వారు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు, చూపించుకుంటూ ఉంటారు. Jesus came and shattered that. దేవుడు వచ్చి దాన్ని చెరిపేస్తూ వచ్చాడు. He said, I want to give you a new standard for living. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నేను ఇంకొక పరిమాణం నేను జీవించే విధానంలో ఇవ్వాలనుకుంటున్నాను అంటున్నాడు. He said, ఆయన అన్నాడు, I will tell you how a citizen of the kingdom will live. ఆయన అంటున్నాడు, ఒక దేవుని రాజ్యంలో ఒక వ్యక్తి ఎలాగ జీవించాలా అనే విషయాన్ని అక్కడ You want to prove బోధించాడు. yourself? నిన్ను నీవు పరీక్షించుకొని రుజువు Here's the చేసుకోవాలనుకుంటే ఇది చూడండి. Take your life this morning ఈ యొక్క ఉదయకాలంలో నీ జీవితాన్ని నువ్వు చూడు. and let the Spirit of God దేవుని యొక్క ఆత్మ compare it with some of the facts that we hear in the Sermon on the Mount. ఈ కొండ మీద జరిగిన ప్రసంగాన్ని కొన్ని తలంచుకుంటూ దేవుని ఆత్మ మనకేం చెప్తుందో మనం చూద్దాం. The result will tell you whether you're a Christian or not. దాని యొక్క రిజల్ట్ నీకు చెప్తుంది అది నువ్వు క్రైస్తవుడివా కాదా అని. Here is the standard and the word is righteousness. ఇక్కడ దేవుడు చెప్తున్న పరిమాణం ఏంటంటే నీతి అని Let's look at చెప్తున్నాడు. Matthew 5 and verse 20.
ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. For I say unto you that except your righteousness shall exceed the righteousness of the scribes and Pharisees, ye shall in no case enter into the kingdom of heaven. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. The people that Jesus was talking to are people who went to the temple every day. యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరంటే ఈ యొక్క వ్యక్తులు అనుదినము దేవాలయంలోనికి వెళ్తున్న వారు. They were the people who paid their tithes. వారు ఎవరంటే వారి యొక్క దశమ భాగ తైత్స్ వారు ఇచ్చేవారు. They fasted, వారు ఉపవాసం ఉన్నారు, they prayed, వారు ప్రార్థించినారు, they were religious in every sense of the word. వారు దేవుని వాక్యం విషయంలో మత ఛాందసవాదులుగా వారు ఉంటూ ఉన్నారు. But Jesus said this, అయితే యేసు ప్రభువే చెప్తున్నాడు, I don't care about all that. నేను అంతగా లెక్కించను అంటున్నాడు. Unless your righteousness exceeds that of the Pharisees and the scribes, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల you will in no way enter my kingdom. మీరు పరలోక రాజ్యంలో ఎటువంటి విధానంలో కూడా ప్రవేశించరు అంటున్నాడు. You see, righteousness is that characteristic that sets you apart once you're converted. నీవు దేవుని ప్రభువుని నువ్వు అంగీకరించిన తర్వాత నీ జీవితంలో ఉన్న గొప్ప గుణగణము ఏంటంటే అది దేవుని యొక్క నీతి నీలో And ఉంటుంది. righteousness is actually just a long word for right living. ఆ యొక్క నీతి అనేది ఇంకొక రకంగా చెప్పాలంటే మంచిగా జీవించడము అనే విషయాన్ని అక్కడ Living by చెప్పబడుతుంది. God's definition. నువ్వు దేవుని యొక్క పరిమాణంలో జీవించడం అనేదే. Let's look at Matthew 5 and verses 3 to 7 quickly. చూద్దాము మత్తయి సువార్త 5వ అధ్యాయము 3 నుంచి 7 మనము చూసినట్లయితే We are all very familiar with this part of scripture. ఈ యొక్క లేఖన భాగాలన్నీ మనకందరికీ బాగా తెలిసినటివే. We'll go through it quickly. త్వరగా దీన్ని చూసుకుందాం. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. Blessed are they that mourn, for they shall be comforted. Blessed are the meek, for they shall inherit the earth. Blessed are they which do hunger and thirst after righteousness, for they shall be filled. Blessed are the merciful, for they shall obtain mercy. ఆత్మ విషయమైన వారు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు After కనికరం that, పొందుదురు. blessed are the pure in heart, for they shall see God. Blessed are the peacemakers, for they shall be called the children of God. Blessed are they that are persecuted for righteousness' sake, for theirs is the kingdom of heaven. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Are those who are broken in spirit, ఎవరంటే వారు ఆత్మలో those నలిగినటువంటి who వారు, face spiritual bankruptcy, ఎవరైతే ఆత్మీయంగా ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొన్నవారు, those who know inside that they can bring nothing to God. వారికి తెలుసు వారి హృదయంలో వారు దేవునికి ఏమి తేలేరని తెలిసిన వారే. And the result of that is in verse 4. దాని ఫలితం ఏంటంటే 4వ వచనంలో ఉంది, Blessed are they that mourn. దుఃఖపడువారు ధన్యులు. The only people who ever receive salvation, ఎవరైతే రక్షణ పొందిన ఎవరైతే ఉంటున్నారో, the only people who come into the kingdom of God దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు ఎవరంటే are those who are broken over their sin వారు ఎవరంటే వారి పాపం విషయమైన వారి యొక్క ఒప్పుదల కలిగిన and వారు, those who mourn over their sin. వారి యొక్క పాపం విషయమై దుఃఖపడువారు. And then in verse 5, 5వ వచనంలో చెప్పబడుతుంది, and these are the people who are crushed into meekness. వీరు ఎవరంటే వీరు సాత్వికులు ధన్యులు అని నెక్స్ట్ They alone will inherit the earth. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. They alone are the kingdom citizens. వారొక్కరే దేవుని రాజ్యపు వారసులు. The result of being broken in spirit, ఆత్మ విషయమై నలిగిన వారు, mournful and crushed into meekness, వారు దుఃఖపడేవారు మరియు సాత్వికంగా ఉన్నవారు, is what comes into verse 6. అదే 6వ వచనంలో చెప్పబడుతుంది. That they will hunger and thirst after righteousness, వారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారుగా ఉంటున్నారు, and they will be filled. వారు తృప్తిపరచబడుదురు. That's the criteria that God gives us. అది దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప అంశంగా అది ఉంటూ ఉన్నది. If you don't come to Jesus on his terms,
యేసుక్రీస్తు దగ్గరికి ఈ విషయాలలో నువ్వు రాకపోతే then you don't come at all. అంటే నువ్వు అసలు ప్రభు His దగ్గరికి terms are రాలేదని. brokenness, ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటివంటే నువ్వు ఆత్మలో నలిగినవాడివి, నువ్వు దుఃఖపడేవాడివి, meekness, నీవు సాత్వికంగా ఉండేవాడివి, hunger and thirst for righteousness. నీతి కొరకు ఆకలి దప్పు గలవారుగా ఉండాలి. Those who are the citizens of the kingdom, దేవుని రాజ్యంలో పౌరులుగా you see in ఎవరుంటారంటే verse 7, they are the merciful. 7వ వచనం చూస్తాం, వారు ఎవరంటే వారు కనికరం గలవారు, And in verse 8, pure in heart. వారు హృదయశుద్ధి గలవారు, Verse 9, they are the peacemakers. వారు సమాధానపరిచేవారు. Verse 10, they are persecuted. 10వ వచనంలో చెప్పబడుతుంది వారు హింసింపబడువారు. Sorry, verse 11, sorry, that was verse 11, you are persecuted. క్షమించండి, 11వ వచనంలో చెప్పినట్లు హింసించబడిన వారు. When you made a decision years ago, సంవత్సరాల కిందట నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నావో, but if it did not involve this, అయితే ఇవన్నీ ఆ యొక్క మార్పులో లేనట్లయితే then it wasn't your salvation. అయితే నీకు ఆ రక్షణ లేదని అర్థం. And then Jesus goes on to say that except your righteousness exceed the righteousness of the scribes and Pharisees, ye shall in no case enter into the kingdom of heaven. అదే విషయము నెక్స్ట్ వచనాలు అని చెప్తున్నాడు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని అక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. And it is that righteousness that will show for the rest of your life. ఆ యొక్క నీతే నీ యొక్క తదుపరి జీవితం అంతా నీ జీవితంలో అది కనపడుతూ వస్తుంది. That is how you will live. ఆ విధంగానే నువ్వు జీవిస్తూ వస్తావు. Loving righteousness and hating sin. నీతిని ప్రేమించడము, దుర్నీతిని ద్వేషించడము. One of the characteristics of a Christian క్రైస్తవునికి ఉండవలసిన ఒక is గుణగణం that when he ఏంటంటే sins, అతడు ఎప్పుడైతే పాపం చేస్తాడో he despises it. దాన్ని అతను తృణీకరిస్తాడు, He hates it. దాన్ని అతను ద్వేషిస్తాడు. It's not what he wants. అది తనకు కావాల్సింది అది It's కాదు. the sin in him that makes him do it, తనలో ఉన్న పాపం దాన్ని చేయనిస్తుంది, and he hates it. తర్వాత అతను దాన్ని ద్వేషిస్తాడు. The point is this: ఒక చెప్పుకో విషయం ఏంటంటే, if you are truly saved, నీవు నిజముగా రక్షింపబడిన వాడవైతే you will be obedient and there will be acts of obedience. నీవు ప్రభువుకు విధేయుడిగా చూపిస్తావు, వెంటనే విధేయత చూపించే వ్యక్తిగా The ఉంటావు. law of God is something that you will crave for. దేవుని యొక్క ధర్మశాస్త్రము విషయం ఆజ్ఞ ఏంటంటే ఆయన కొరకు నువ్వు In తృష్ణ Romans కలిగి ఉంటావు. 7, Paul longed for that. రోమా 7వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు దాని కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. He longed to do the right thing. అతను మంచి పనులు చేయాలని ఎంతో ఆశపడుతూ He వచ్చాడు. hungered for the law of God. దేవుని యొక్క ఆజ్ఞల విషయమే అతను ఆకలి దప్పులు కలిగి He ఉంటూ వచ్చాడు. delighted in the law of God, దేవుని యొక్క వాక్యం విషయంలో అతను సంతోషిస్తూ వచ్చాడు. even though sin was always tugging at him. అయినప్పటికీ తన హృదయంలో ఆ పాపము ఎప్పుడు గుచ్చుకుంటూనే వస్తూ So ఉన్నది. examine yourself. అందుకని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. Are you really saved? నిజంగా మీరు రక్షింపబడినారా? And it's not related to the past, mind you. అది గత జీవితంలో జరిగిన విషయం అయితే కాదు. If you turned with me to book of John chapter 8 యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే and verse 31, 31వ వచనంలో మనం చూస్తే the word that says, if ye continue in my word, then ye are my disciples indeed. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. It is always the continuance. చూడండి, అక్కడ నిరంతరం జరిగే ప్రక్రియగా ఉంటుంది. It's always the present tense. అది ఎప్పుడు ప్రస్తుతమున్న పరిస్థితిని చెప్పబడుతూ వస్తుంది. Now that's for the internal. ఇది అంతరంగంలో ఉంటున్న విషయము. Now let's turn external. ఇప్పుడు బాహ్యపరంగా మనం చూస్తాం. Now, how is your Christianity being manifested in your life? నీ యొక్క జీవితంలో క్రైస్తవత్వం అనేది ఏ విధంగా అది బయలుపరచబడుతూ How is వస్తుంది? it being manifested to the world? లోకమునకు అది ఏ విధంగా చూపబడుతూ ఉంది? Do the people around, when they see you, ఈ లోకంలో ఉన్నవారు వారు ఎప్పుడైనా నిన్ను when చూసినప్పుడు, they interact with you, వారు నీతో మాట్లాడినప్పుడు do they see that you're different? వారు నీవు ప్రత్యేకమైన వ్యక్తిగా వారు చూస్తున్నారా? Do you march to a different drum beat? నీవు వేరే ఒక రిధంలో నువ్వు వారిలాగా లేకుండా ఇంకొక రిధంలో నువ్వు ఉంటున్నావా? Let's look at the life of two individuals from the Bible. బైబిల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తాం.
and see what we can learn about the walk that they walked. వారు ఏ విధంగా జీవిస్తూ వచ్చారో ఆ నడకని మనం కూడా జీవించడానికి మనం ఇప్పుడు The first చూస్తాం. story that we will look at మొట్టమొదటిగా ఒక చెప్పబడిన వ్యక్తిని చూస్తాం. is the story of Abraham, అతను అబ్రహాం యొక్క జీవితంగా చూస్తున్నాం. individual who was called a friend of God, ఆ వ్యక్తి దేవునికి స్నేహితుడిగా పిలువబడుతూ వచ్చాడు. individual who was called out from the heathen nations to be the father of nations. అన్య జనాంగంలో నుంచి ఒక వ్యక్తిని పిలిచి దేవుడు, And the Bible is very neutral that way when it gives us examples from the lives of people. బైబిల్ ఎప్పుడు కూడా చెప్పబడుతున్న వ్యక్తుల గురించి అది చాలా స్పష్టంగా ఆ విషయాన్ని చెప్తూ వస్తుంది. It gives us the truth as it is. అది సత్యమును అతను ఎలాగ జీవించాడో ఆ సత్యమును అలాగే చెప్తూ వస్తుంది. Talking about failures and talking about victories. తన జీవితంలో పొందిన విజయాలైతేనేమి, తన జీవితంలో జరిగిన ఓటములైతేనేమి అది It స్పష్టంగా does అలాగే not చెప్తుంది. glorify anyone, neither does it bring people down. అది ప్రజల్ని అక్కడ బైబిల్లో చెప్పబడుతున్న వ్యక్తిని పొగడదు, కృంగదీయదు, కేవలం సత్యమునే అది చెప్తూ వెళ్తుంది. We need to learn from these stories that are given to us. ఈ యొక్క చెప్పబడిన ఈ కథల ద్వారా, ఈ వ్యక్తుల ద్వారా మనం ఎంతగానో నేర్చుకోవలసిందిగా మన జీవితంలో ఉంటున్నాయి. Before Abraham was called a man of faith, అబ్రహాము విశ్వాసము నాకు కర్త అని పిలువబడక మునుపు he was just like one of us. అతను నీ వంటి వాడు, నా వంటి వాడుగానే ఉంటూ ఉన్నాడు. There is a story given to us in Genesis chapter 12. అక్కడ ఆదికాండం 12వ అధ్యాయంలో ఆ యొక్క కథ అంతా అక్కడ చెప్పబడుతుంది. I mean, this is the story that we are going to look at, is the story of Abraham going down to Egypt. ఇక్కడ మనం చూస్తాము అబ్రహాము ఐగుప్తుకు ప్రయాణమై వెళ్తున్న విషయాన్ని ఇక్కడ చూస్తాం. Abraham is first introduced to us in chapter 11, the closing verses of chapter 11. అబ్రహాం 11వ అధ్యాయము చివరి వచనాల్లో ఆరంభము అక్కడ జరుగుతుంది. And in chapter 12, he's entered the land of Canaan. అక్కడ 12వ అధ్యాయంలో మొట్టమొదట్లో మనం చూస్తాము అతను కనాన్ దేశానికి వెళ్తున్నట్టు చూస్తాము. We will look at verses 12 to 20. 12 నుంచి 20 వచనాలు కానీ మనం చూస్తే, And we can all read it together. మనం అందరం కలిసి చదువుకుందాం. Therefore, it shall come to pass. I'm sorry. Verses 10. Sorry. క్షమించండి, 10వ వచనం. ఆదికాండం Not 12. 12. It was chapter 12, verse 10 to 20. ఆదికాండము 12వ అధ్యాయము 10 నుంచి 20 మనం చదువుకుందాం. And there was a famine in the land, and Abraham went down to Egypt to sojourn there, for the famine was grievous in the land. And it came to pass, when he was come near to enter into Egypt, that he said unto Sarai his wife, Behold now, I know that thou art a fair woman to look upon. Therefore it shall come to pass, when the Egyptians shall see thee, that they shall say, This is thy wife, and they will kill me, but they will save thee alive. Say, I pray thee that thou art my sister, that it may be well with me for thy sake, and my soul shall live because of thee. And it came to pass that when Abraham was come into Egypt, the Egyptians beheld the woman, that she was very fair. The princes also of Pharaoh saw her and commended her before Pharaoh, and the woman was taken into Pharaoh's house. And he entreated Abraham well for her sake, and he had sheep and oxen and he-asses and men servants and maid servants and she-asses and camels. And the Lord plagued Pharaoh and his house with great plagues because of Sarai, Abraham's wife. And Pharaoh called Abraham and said, What is this that thou hast done unto me? Why didst thou now tell me that she was thy wife? Why saidst thou, She is my sister, so I might have taken her to me, to my wife? Now therefore, behold thy wife, take her and go thy way. And Pharaoh commanded his men concerning him, and they sent him away, and his wife and all that he had. Now there was a famine in the land where Abraham was. అబ్రహాము జీవిస్తున్న ఆ ప్రదేశంలో కరువు సంభవించింది. And he went down to Egypt to sojourn there. ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళి నివసించడానికి అక్కడికి వెళ్ళినాడు. Abraham was a man with flocks and herds. అబ్రహాము ఎంతో గొర్రెల మంద ఇవన్నీ కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. And when the rains failed, the lives of these flocks and herds were severely threatened. వర్షం లేనప్పుడు ఈ యొక్క తన గొర్రెల మందలైతేనేమి అవన్నీ చనిపోతూ వస్తూ ఉన్నాయి. As the scarcity grew,
వాటికి ఆహారం లేదు కాబట్టి he felt the need to go out of the land. అప్పుడు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి తనకి చాలా Now ఆవశ్యకత please వచ్చింది. remember that it was God who called him to this land. చూడండి, మీరు ఆలకించి చూడండి, దేవుడే అతన్ని ఈ ప్రదేశం రమ్మని పిలిచినాడు. And the problem we see here is there is not a word about Abraham seeking the will of God or praying to him before he took this decision. ఈ యొక్క నిర్ణయం తీసుకున్న మునుపు అబ్రహాము ప్రార్థించే వ్యక్తిగా మనము చూడము. He didn't take counsel from God, but he took counsel from the fears. ఆ దేవుని యొక్క నిర్ణయం ఏందో తను ఎరగకుండా ఆ భయం యొక్క నిర్ణయాన్ని తీసుకొని It తను was this ముందుకెళ్ళాడు. fear that drove him. ఆ యొక్క భయమే తనని అక్కడి నుండి ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతూ వచ్చింది. Any situation that comes into our life that threatens our dependence, our fellowship with God, is a famine for us as well. మన జీవితంలో కూడా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయం ఏదైనా మనం తీసుకోకుండా ఉన్నామంటే బహుశా మన జీవితంలో అది కరువుగా ఉంటూ ఉన్నది ఆ ప్రదేశము, ఆ స్థలము. Any circumstance that makes it difficult for our faith to remain. మన యొక్క విశ్వాసం నిలిచి ఉండడానికి అది చాలా కష్టతరమైనదిగా ఉంటుంది. How many of us today are facing a famine in our lives? ఎంతమంది మన యొక్క జీవితాల్లో మనం కరువును అనుభవిస్తూ ఉన్నాం. It could be a bad boss at work, మన ఉద్యోగంలో మనకి చాలా చెడ్డ బాస్ ఉండవచ్చు, an overambitious colleague, మనకున్న కొలీగ్ ఎంతో అత్యాశపరుడై ఉండవచ్చు, a troublesome neighbor, మన ఇంటి పక్కన ఉన్న వ్యక్తి బహుశా మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తి అయి a ఉండవచ్చు, difficult mother-in-law. ఒక క్లిష్టతరమైన అత్త అయి ఉండవచ్చు. It could be pressure at work. నీ యొక్క జీవితంలో ఉంటున్న ఆ ఒత్తిడి గురించి చెప్పబడుతుంది. And to be more contemporary, it could be this very disease of COVID-19 that we are seeing around. బహుశా COVID-19 వైరస్ కూడా మన జీవితాల్లో, నీ యొక్క జీవితంలో బహుశా ఉండవచ్చునేమో. It may be a bitter disappointment that crushes your heart. నీ యొక్క హృదయంలో ఏదైనా ఒక చేదు అనుభవము నిన్ను నలుపుతూ ఉందేమో. And you hardly find the strength for prayer or for dependence. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి నీకు సమయం బహుశా దొరకకపోతూ ఉండొచ్చేమో. It could be depressing situations, బహుశా నిన్ను కృంగదీసే ఒక పరిస్థితి అయి ఉండవచ్చు. depressing surroundings that make it difficult for you to rise above them. నీ యొక్క చుట్టూ పరిస్థితులు నువ్వు లేచి నిలబడడానికి బహుశా అవి అంత కరెక్ట్గా లేవేమో. When this occurs, the temptation is to flee. ఈ యొక్క శోధనలు వచ్చినప్పుడు అక్కడి నుంచి మనము పారిపోవాలని చెప్పబడుతుంది. We look at fleeing rather than staying. మనము పారిపోవడానికే ప్రయత్నిస్తాము, అక్కడ ఉండము. We may run physically, భౌతిక పరంగా మనం ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోవాలనుకుంటాము. ಬಹಿರಂಗವಾಗಿ ನಾವು ಓಡುವವರಾಗಿರ್ತೇವೆ. which means to say we will move out of the place where we are or change a job. ఒకవేళ మనకి ఎక్కువ ఒత్తిడి ఉంటే ఈ యొక్క జాబ్ వద్దు, వేరే జాబ్కి వెళ్ళిపోదామని బహుశా మనం అనుకోవచ్చు. Or take a vacation. లేకుంటే ఒక లీవ్ తీసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ಒಂದು ಪ್ರಾಂತ್ಯಗಳಿಗೆ ಹೋಗುತ್ತೇವೆ. Or run away mentally. మానసికంగా మనం ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోతాం. Electronically today by the means of the phones that we have. ఈ దినాల్లో ఎలక్ట్రానిక్ పరంగా మనకు ఫోన్స్ ఉండడాన్ని బట్టి, The television, the books, the music. టీవీ అయితేనేమి, మనకున్న పుస్తకాలు అయితేనేమి, మనకున్న మ్యూజిక్ అయితేనేమి, These are all different ways that we try to run away from what our life is actually come to. మన జీవితంలో ఏదైతే మనము ఉన్నామో వీటి విషయంలో నుంచి కొంచెం పక్కకు పోవడానికి ఇవన్నీ మనకి తోడ్పడుతూ వస్తాయి. Whenever we try to satisfy the spirit, ఎప్పుడైతే మనం ఆత్మను తృప్తి పొందించాలని మనం అనుకుంటామో, by the same resources that as the world has, లోకానికి ఏదైతే విషయాలు ఉన్నాయో వాటి విషయంలోనే చేయగలిగితే you have gone down to Egypt. నువ్వు ఐగుప్తుకు వెళ్ళినట్లే. This is not to say that you should have nothing to do with worldly people. అంటే లోకంలో ఉన్న వారి విషయంలో నువ్వు ఏమి చేయొద్దు అని నేను చెప్పటం లేదు. Lord Jesus said that I'm sending you as sheep among wolves. యేసు ప్రభువే చెప్తున్నాడు,
తోడేళ్ల మధ్యలోకి నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటున్నాడు. We are expected to live amongst the world in the middle of it, మనము ఈ లోకంలో వారి మధ్యలో మనము అన్యుల మధ్యలో జీవించాల్సిందే. but going down to Egypt means imbibing the worldly attitudes, behaviors and fears. నీవు ఐగుప్తుకి వెళ్తున్నావు అని అంటే ఆ యొక్క భయాలు నీ హృదయంలో కలిగి ఉన్నాయి. ఆ ఐగుప్తు విషయాలను నువ్వు అనుకరిస్తున్నట్లే. The resources of the world start becoming the resources you rely on. లోకంలో ఉన్న ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో దాని మీదనే నువ్వు ఆధారపడుతూ వస్తావు. And what do we see here? What is it that we see from what happened to Abraham? ఇక్కడ మనం ఏం చూస్తాము? అబ్రాహాముకి ఏం జరిగింది? First is the loss of courage. ఇక్కడ మొట్టమొదటిగా తను భయంని He's telling his wife to tell people that she is his sister. అక్కడ అబ్రాహాం అంటున్నాడు తన భార్యతో, నీవు ప్రజలకు చెప్పు, నీవు నా సహోదరివి అని చెప్పు అని అంటున్నాడు. Why? So that it may go well with him. ఎందుకంటే అతనికి అది మంచిగా ఉంటుంది, క్షేమంగా ఉంటుందని. You see, the minute you are out of the fellowship of God, దేవుని యొక్క సహవాసం నుండి వెళ్ళిపోయిన ఆ యొక్క క్షణంలోనే the old self has come to the front again. ఆ యొక్క పాత పురుషుడు తిరిగి ముందుకు వస్తాడు. Courage is gone. భయము వెళ్ళిపోతుంది. Start depending on himself. తన మీదనే ఆధారపడుతూ వస్తాడు మనిషి. The reliance on the self and the wisdom of the flesh. తన యొక్క జ్ఞానం మీద ఆధారపడుతూ తన శరీరం ఆధారం చేసుకుని జీవిస్తూ వస్తాడు. And what does the Bible say? It says that the Pharaoh took Sarai to be a part of his harem. బైబిల్ ఏం చెప్తుంది? ఫరో సారాయిని తన యొద్దకు తీసుకొని పోయినాడు. But he dealt well with Abraham. అతను అబ్రాహాంతో కూడా చాలా మంచిగా ఉన్నాడు. He was given sheep, అబ్రాహాముకు గొర్రెల్ని ఇచ్చినాడు, oxen, he asses and she asses, అనేక పశు సంపదను అబ్రాహాముకు ఫరో ఇస్తూ ఉన్నాడు. men servants and maid servants. మగ ఆడ దాసులను కూడా ఆయన ఇస్తూ వచ్చినాడు. The pressure was off, comfort came in. ఇప్పుడు ఒత్తిడి పోయింది, చాలా సుఖవంతమైన జీవితంలో అబ్రాహాం ఉంటున్నాడు. The Lord afflicted Pharaoh's house also. చూడండి, దాన్ని బట్టి ఫరో ఇంటిని కూడా దేవుడు బాధించడం స్టార్ట్ చేశాడు. So what we see here is that Abraham had also put Sarai in a place of real danger. చూడండి, ఇక్కడ అబ్రాహాము కూడా షారాయిని ఒక భయంకరమైన స్థితిలో తనను ఉంచుతూ ఉన్నాడు. I mean, please look at this. There was no danger to Sarah till Abraham spoke that lie and made it possible for the Pharaoh to take Sarai into his harem. ఎప్పుడైతే అబ్రాహాం ఈ యొక్క అబద్ధం చెప్పి తను క్షేమంగా ఉన్నాడు అనుకున్నాడో, ఆ సమయంలో షారాని ఫరో తీసుకున్నప్పుడు అంత తన జీవితంలో క్షేమంగానే ఉన్నాడు. This is the second problem of going down to Egypt. ఇది ఐగుప్తులోనికి వెళ్తున్నప్పుడు జరుగుతున్న రెండో నష్టము. Your loved ones will start to suffer. నీవు ప్రేమించే వ్యక్తులు వారు శ్రమపడుట ఆరంభించారు. Abraham was trying to protect himself. అబ్రాహాము తనను తాను కాపాడుకుంటూ ఉన్నాడు. And in the process he exposed Sarah to danger. ఆ యొక్క క్రమంలో షారాని ఒక ఉపద్రవంలో ఉంచుతూ ఉన్నాడు. And this is the problem with Egypt. ఇదే ఐగుప్తుతో ఉన్న సమస్య. When we go down to Egypt, the pressure is immediately relieved at times. మనం ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్తామో ఒత్తిడి మన నుంచి కొంచెం తాత్కాలికంగా తీసివేయబడుతుంది. But when we try to live on those resources, ఎప్పుడైతే ఆ యొక్క విషయాల మీద నువ్వు ఆధారపడి జీవిస్తూ వస్తావో, when you do that, నువ్వు ఎప్పుడైతే చేస్తూ వస్తావో, we lose your own strength. మన యొక్క స్వంత శక్తిని మనం పోగొట్టుకుంటాం. And you endanger those who look to you for help. ఎవరైతే సహాయం పొందాలని చూస్తున్నారో వారి విషయంలో కూడా ఉపద్రవం ఉంటుంది. Not only was Sarah endangered, షారా మాత్రమే ఉపద్రవంలో లేదు, but Lot, who accompanied his uncle down to Egypt, లోతు అబ్రాహాముతో నడుస్తూ ఐగుప్తుకు వెళ్ళి ఉన్నాడు. after experiencing Egypt, ఐగుప్తుని అనుభవించిన తరువాత when he came back into the land of Canaan, తిరిగి కనాను ప్రదేశంలోకి అతను వచ్చినప్పుడు, and he was given a choice to choose the land, ఆ తర్వాత నువ్వు
ఒక భూమిని చూసుకొని అతనికి చాయిస్ ఇచ్చినప్పుడు It says that he saw in verse 10 of chapter 13, it says, "And Lot lifted up his eyes and beheld all the plain of Jordan, that it was well watered everywhere before the Lord, destroyed Sodom and Gomorrah, even as the garden of the Lord, like the land of Egypt." So there was an impression, something that he carried back. ఇప్పుడు ఈ యొక్క ఐగుప్తు నుండి లోతు వెళ్తూ వచ్చినప్పుడు ఈ యొక్క ఒక మంచి ఇంప్రెషన్ తను ఒక జీవితంలో తను కలిగి ఉన్నాడు. లోతు తన కళ్ళైతే యోర్దాను ప్రదర్శించిన యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేయకొనుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలన ఐగుప్తు దేశం నీళ్లు When you flee to పారు. Egypt, నీవు ఎప్పుడైతే ఐగుప్తుకి your వెళ్ళిపోతావో loved ones are being hurt as well as you. నీవు మరియు నీవు ప్రేమించే వ్యక్తులు చాలా ఇబ్బంది పడతారు. ಅಪಾಯದಲ್ಲಿ ಸಿಲುಕಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. Let's look at the third impact of going down to Egypt. మూడో ఐగుప్తుకి వెళ్ళినప్పుడు మూడో నష్టం ఏంటో చూద్దాం. Abraham, it says, became very rich. He was given a lot of animals and help by the Pharaoh. అబ్రహాము బహు ధనవంతుడు అయిపోయినాడు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు. అందువలన అతను గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికితలాడు. And you might say, what's wrong with that? బహుశా నువ్వు అనవచ్చు ఏమి దాంట్లో తప్పేముంది అనవచ్చు. But again in chapter 13, the first thing that happens when Abraham and Lot go back, there is strife among the herdsmen of Lot and Abraham. మనము ఆదికాండం 13వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో చూస్తే అబ్రహాం కాపురులకు లోతు కాపురులకు అక్కడ జరుగుతున్న సంభాషణను మనం ఘర్షణ చూస్తున్నాం. This is what the riches that they took back from Egypt did for them. ఐగుప్తు నుండి ఏదైతే ధనం వారు సమకూర్చుకొని వచ్చినారో అది వారికి తెస్తున్న నష్టం ఇక్కడ చెప్తూ ఉన్నారు. Not only that, అంత మాత్రమే కాదు, there is one word that is given here that says that they were maid servants given to Abraham. అక్కడ చెప్పబడుతుంది దాసులు కూడా ఇక్కడ అబ్రాహాంకి ఇవ్వబడుతూ వచ్చినారు. ಕೊಡಲ್ಪಟ್ಟರೆಂಬುದಾಗಿ Jewish tradition states that one of the women who was taken or given to Abraham and whom Abraham took to the land of Canaan is Hagar. యూదు యొక్క మత గ్రంథాలు చెప్పబడతాయి, ఎవరైతే ఈ యొక్క ఐగుప్తు దేశం నుంచి వారు వచ్చినారో ఒక దాసులుగా వచ్చినారో ఈ And we all know how that story unfolds. ఆ తర్వాత మనకు తెలుసు ఆ హాగర్ ఆ కథ అంతా ఎలాగో జరుగుతూ వచ్చిందో. But that's not all. అంత అది అక్కడికి ముగించబడలేదు. Abraham had become a curse to the world that he had become a part of. తద్వారా దానిని బట్టి అబ్రహాము చాలా శపితముగా చేయబడుతూ వచ్చాడు. The Lord afflicted Pharaoh and his house with great plagues because of Sarai. షారాను బట్టి యెహోవా ఫరో ఇంటినంతటిని బాధపరుస్తూ వచ్చాడు. ವಿಪತ್ತನ್ನು ತಂದನು. Abraham was called to be a blessing. అబ్రహాము ఆశీర్వదింపబడుటకు పిలువబడినాడు. But when he went down to Egypt, he became a curse. అయితే ఎప్పుడైతే తను ఐగుప్తుకు వెళ్తూ వచ్చినాడో అతను శాపగ్రస్తుడుగా చేయబడుతూ వచ్చాడు. A Christian out of fellowship with Christ is of no help to the lost people of this world. ఏక క్రైస్తవుడైతే సహవాసంలో లేకుండా ఉంటాడో వాడు ఈ లోకంలో దూరం అయిపోతాడు, వాడు శాపం తెచ్చుకునే He వ్యక్తిగా becomes a ఉంటాడు. hindrance. In fact, his life is a hypocrisy. వాడు ఒక అడ్డుబండగా ఉంటాడు. ఇంకొక విధానం చెప్పాలంటే అతని జీవితం వేషధారణమైన జీవితంగా ఉంటుంది. He is a stumbling block for the people who are waiting to see his life. తన జీవితాన్ని చూస్తున్న వారి విషయంలో అతను ఒక అడ్డుబండగా ప్రజలందరికీ అతడు ఉంటూ వస్తాడు. And as you come to the end, you will see that Egypt is a place of rebuke and humiliation where the man of God was asked to leave the place. మనము చూస్తూ వస్తున్నాము ఐగుప్తు దేశం అంటేనే అక్కడ ఐగుప్తు దేశం నుంచి తృణీకరింపబడుతూ అక్కడి నుంచి వెళ్ళివేయబడుతూ అబ్రాహాము వస్తుంటున్నాడు. Pharaoh commanded the men concerning him and they sent him away and his wife. మరియు ఫరో అతని 20వ వచనంలో మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతని కలిగిన సమస్తమును పంపివేసిరి. When you depend upon the resources of this world నీవు ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్న వాటి విషయమై నువ్వు ఆధారపడుతూ వస్తావో to satisfy the empty hunger of your heart, నీ యొక్క ఆకలి గల హృదయాన్ని నిన్ను నువ్వే తృప్తిపరచుకోవాలని తలిచినప్పుడు you will have nothing but wasted years. నువ్వు పొందుకోలేవు కానీ నీ యొక్క జీవితాన్ని నువ్వు నష్టం చేసుకున్న వాడివే.
your life is not only going to be wasted, it's going to bring trouble for you and your loved ones and will lead you to humiliation. నీ యొక్క జీవితం మాత్రమే ఇబ్బంది పడదు కానీ నిన్ను నమ్ముకున్న నీ యొక్క ప్రియమైన వారందరూ ఈ ఇరుకులో పడతారు. తద్వారా ఎంతో అవమానం పొందవలసింది ఉంటాం. Let's look at another life from the Bible బైబిల్లో నుండి ఇంకొకరి జీవితం మనం చూస్తాం సత్యవేదంతో ನೋಡೋಣ. and see what different we can learn from it. అతని జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది మనం ఇంకో విధానంలో చూస్తాం. This is from the life of Paul. ఇది అపోస్తలుడైన పౌలు జీవితం నుంచి మనం నేర్చుకుంటాం. ಒಂದು ಜೀವಿತದ ಬಗ್ಗೆ I mean, this is a part of scripture from chapter 27, verses 20 to 25. 27 Do not have too much time, so I will not read the whole thing. You can read it when you have time. సమయం లేదు గనక మీ యొక్క సమయంలో మీరు చదువుకోండి. But we'll quickly see what this part of scripture has to teach us. ఈ యొక్క అపోస్తలుల కార్యము 27వ అధ్యాయము నుంచి మనం ఏం నేర్చుకుంటామో During అది చూస్తాం. Paul's imprisonment at Caesarea, సిసిరియా దేశంలో పౌలు ఖైదీగా ఉంటూ ఉన్నాడు. he was presented in front of the governor Festus. గవర్నర్ ఫేస్ ఎదురుగా అతను వాదం చెప్పుకోవాలని నిలబడినాడు. ಪಡುತ್ತಾನೆ. And when he sees that he's not getting anywhere, he appeals to Caesar. అతను తనకి ఎక్కడ ఏం న్యాయం జరగలేదని తలంచినప్పుడు తను సీజర్కి చెప్పుకుంటానని అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్తూ ఉన్నాడు. And the apostle is put on a ship that is sailing to Rome, to Italy. ఇప్పుడు ఈ అపోస్తలుడు రోము దేశానికి వెళ్ళడానికి అతను ఒక పడవలో వెళ్తూ ఉన్నాడు, ఓడలో వెళ్తూ The ఉన్నాడు. Mediterranean seas were known for their storms. ఈ యొక్క మధ్యతరపు సముద్రము ఎంతో తుఫాన్లు అల్లులు కలిగినటువంటి సముద్రము. And the ship is caught in one of those storms. ఈ యొక్క ఓడ ఆ యొక్క ఉపద్రవంలో ఒక దాంట్లో చిక్కుకొని ఉంది. And as the storm increased, ఆ యొక్క ఉపద్రవము అధికమవుతూ ఉన్నప్పుడు ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟಾಗ the despair of the people on the ship began to grow. ఆ యొక్క ఓడలో ఉన్న వారి విషయంలో వారు ఎంతో భయాందోళనకు గురవుతూ వచ్చారు. They threw overboard much of what they were carrying on the ship. వారు ఆ యొక్క ఓడలో ఏదైతే వారు తీసుకొని పోతున్నారో వాటిని అన్నింటినీ వారు పరేసినారు. Even the mainsail and the tackle was thrown abroad. ఎంతో ముఖ్యమైన సామాగ్రిని కూడా వారు పడేసినారు. And Luke says, లూకా అంటాడు, when neither sun nor stars appeared in many days, in verse 20 of Acts 27 verse 20. అపోస్తలుల కార్యములు 27 వచనంలో అక్కడ లూకా అంటాడు, కొన్ని దినములు సూర్యుడైనను Says when నక్షత్రములను neither కనపడక sun nor stars appeared in many days, they had all hope taken away. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయెను. What we need to understand in Asian navigators never had compasses in those days. ఆ యొక్క ఆసియా ప్రాంతం అంతటిలో ఓడ ప్రయాణికులకు ఈ నావిగేటర్ అంటే దారి చూపించే విధానం వారికి తెలియదు. The only thing they could depend on were the sun and the stars. ఆ దినాల్లో వారు ఏ దాని మీద అయితే ఆధారపడతారో అది కేవలం సూర్యుడు నక్షత్రాల మీదనే వారు ఆధారపడి ప్రయాణం When the స్టార్ట్ sky చేస్తారు. is filled with clouds of the storm, ఎప్పుడైతే ఆ యొక్క తుఫాను ఉపద్రవం వల్ల నక్షత్రాలు ఏం కనపడకుండా మేఘం ఆవరించినప్పుడు they have no clue of where they are. వారు ఎక్కడ ఉన్నారనే విషయము వారికి They అస్సలు were తెలియదు. drifting helplessly. వారు ఎక్కడికెక్కడికో కొట్టుకొని పోతున్నారు. And so depressed were they that they had given up all hope of living. వారు ఎంతగా కృంగిపోతూ వచ్చారంటే వారు ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ And బొత్తిగా as you పోయింది. look at this chapter in verse 33, it says that they had gone without food for 13 days because their situation was so bad that they lost their appetite. వారు 13 రోజులు వారు ఆహారం లేదు, వారికి ఆకలి కూడా వారి జీవితంలో అది చచ్చిపోతూ వచ్చింది. Why all this difficulty? ఎందుకు ఇంత కష్టాలు వచ్చినాయి? The apostle is fulfilling the will of God. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క చిత్తంను నెరవేరుస్తూ ఉన్నాడు. And from the beginning of this chapter, we see that the situation is getting from verse to verse. ఈ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే క్రమక్రమమున యొక్క పరిస్థితి ఇంకా చెడ్డగా అయిపోతుంది, భయంకరంగా అయిపోతుంది. But God is always putting people that are His in situations where their faith can make a difference to the people around them. అయితే దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు
ఎవరైతే ఉన్నారో వారి విషయమై పరిస్థితుల్ని అన్ని విషయాలని ఆయన చక్కపరుస్తూ భద్రపరుస్తూ Look what it says in verse 21. It says, after a long abstinence, Paul stood forth in the midst of them. చూడండి, అక్కడ పౌలు వారి మధ్యను నిలిచి అని అక్కడ వాక్యం మనం చూస్తాం 21వ వచనంలో. He stood forth, he stood out of the people, stood separate from the people. అక్కడ పౌలు వారి మధ్యలో నుండి ప్రత్యేకంగా నిలబడి వారి నుండి వేరే నిలబడి ఈ విధంగా A different చెప్తున్నాడు. attitude, a different viewpoint. అతనికి ఒక భిన్నమైన వైఖరి ఆ సమయంలో అతను ఒక్కడే కలిగి ఉంటూ ఉన్నాడు. And despite all that is happening all around them, తన ఆ యొక్క పరిస్థితిలో అంతా జరుగుతున్న విషయాలన్నిటి బట్టి ఒక he విషయం అయితే, says, there shall be no loss of any man's life among you. అక్కడ పౌలు అంటున్నాడు, అయ్యలారా ఇక్కడ ఎవ్వరికి ఏ హాని నష్టము కలగదని చెప్తున్నాడు. He says, be of good cheer. మీరు And ధైర్యంగా he ఉండండి. says, no life will be lost today. మీ ఒక్కడే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదని చెప్తూ ఉన్నాడు. How did he come to that situation, or how did he come to make that statement there? అక్కడ పౌలు ఎట్లు ఆ యొక్క స్టేట్మెంట్ అతను ఇవ్వగలుగుతున్నాడు. As we go through, we see that in verse 23 he says, for there stood by me this night the angel of God, whose I am and whom I serve, saying, fear not. Paul, so that word fear not tells us that there was certain amount of fear that also came into Paul. అంటే అక్కడ పరిస్థితిలో మనం చూస్తే కొంచెం భయము పౌలు కూడా వచ్చిందన్నట్లే మనం చూస్తాము. అందును బట్టే దేవుని దూత అతని దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్తుంది, దేవుని దూత పౌలా భయపడకుము అని అక్కడ చెప్తూ ఉంది. But it's very evident that he turned that fear to God. అయితే మనం చూస్తున్నాము ఆ భయమును అతను దేవుని వద్దకు తీసుకుని వస్తున్నాడు. And that angel had come and says, fear not, for thou must be brought before Caesar. God had given thee all them that sail with thee. అక్కడ దూత ఈ విధంగా చెప్తుంది, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసినది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పెను. God has given means God has graciously given, which turns us back to the point of what Paul was doing at that point of time. దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు అనే పదానికి అర్థం ఏంటంటే, దేవుడు పౌలు పట్ల తను చూపిస్తున్న కృపనంతటిని అక్కడ పౌలుకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. Paul had been praying for the life of the people who were sailing with him, and that's why the word says God has granted to you. పౌలు ఆ ఓడలో ప్రయాణిస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేసినాడు కాబట్టి అక్కడ దేవుడు చెప్తున్నాడు, నీవు నీతో పాటు ఉన్న వారందరినీ He was దేవుడు నీకు praying for అనుగ్రహించున్నాడు. those soldiers, and he was praying for himself that he may reach Rome. అక్కడ అతనితో పాటు ఉన్న సైనికుల కొరకు ప్రార్థిస్తున్నాడు, అతని కొరకు కూడా ప్రార్థిస్తున్నాడు, అతను క్షేమంగా రోమ్ పట్టణానికి చేరడానికి. This reveals another secret of what can be brought about by the power of prayer. ఈ యొక్క రహస్యం, ఇక్కడ ప్రార్థన యొక్క రహస్యం మనం చూస్తున్నాము. ఇటువంటిది మనము ప్రభు నుండి మనం పొందుకోగలము. There is secret power given to a Christian when he, in times of distress, when he looks to the Lord. ఎప్పుడైతే నిరాశ నిస్పృహలో కృంగిపోయినప్పుడు ప్రభు వైపు చూడడానికి ఒక క్రైస్తవునికి ఉన్న ఈ యొక్క శక్తిగా ఈ ప్రార్థనను మనం The చూస్తున్నాం. storm was no less severe for Paul. ఈ యొక్క ఉపద్రవము, ఈ యొక్క తుఫాను పౌలుకు కూడా అది ఏం తక్కువేం కాదు. The danger was just as intense, ఆ యొక్క ఉపద్రవము, అపాయము చాలా సమీపంగా పౌలుకు కూడా ఉంటుంది. except that God had granted him the grace and a confidence in his heart. దేవుడు తన పట్ల చూపించిన కృప, ఆయన హృదయంలో ఉన్న యొక్క దేవుని యందు ఉన్న విశ్వాసము అతనికి He didn't lessen the pressure for Paul, పౌలుకి ఆ యొక్క ఒత్తిడిని ఆయన తగ్గించలేదు, but just an inward assurance that was given to him అయితే తనకు ఒక నిశ్చయత తనకు దూత that ద్వారా enabled చెప్పబడి Paul to వచ్చింది. stand out దాన్ని బట్టే పౌలు నిలబడటకు శక్తి పొంది ఉన్నాడు. and be different from the rest of the people. ఇతరుల అందరి ప్రజల నుంచి అతను వ్యత్యాసంగా ఉంటూ ఉన్నాడు. A Christian lives by a different philosophy.
ఒక క్రైస్తవుడు ఒక ఇష్టమైన సిద్ధాంతంలో జీవిస్తూ ఉంటాడు. ತತ್ವದ ಮೇಲೆ ನಿಲ್ಲುವವನಾಗಿದ್ದಾನೆ. That is why in the midst of panic, అందును బట్టే ఈ యొక్క మహమ్మారి ఉన్న పరిస్థితిలో కూడా, in the circumstances that would make others very concerned, ఏ పరిస్థితుల్లో అయితే ఇతరులందరూ భయపడుతూ ఉంటారో, a Christian is expected to remain calm. అయితే ఒక క్రైస్తవుడు నిరంతరము నెమ్మదిగా ఉంటూ ఉంటాడు. We are not to reflect the panic, the anxiety, the troubled countenance that the world shows. లోకము చూపిస్తున్న ఆ విషయాల్ని, ఆ యొక్క భయము, ఆ యొక్క చింత మన హృదయాల్లో, మన ముఖాల్లో అది ఎప్పుడూ That కనపడదు. is what will separate you, will make you stand out. That is the external facet of your faith. అదే బాహ్యపరమైన దేవుని యందు నువ్వు కలిగిన విశ్వాసం అది ప్రజ్వలింపజేస్తుంది. That is why Paul was allowed to go through this, one, to increase his faith, but more to make a difference to the 275 people who were sailing along with him. ఆయనతో ప్రయాణిస్తున్న 275 మందిలో పౌలు విశేషముగా ఉండడానికి తన యొక్క విశ్వాసమైన జీవితాన్ని అతను అక్కడ బయలుపరుస్తున్నాడు. Imagine what they would have learned looking at one man making a difference to so many lives. చూడండి, అక్కడ 274 మంది పౌలు యొక్క జీవితంని చూసి ఎంతగా నేర్చుకుని ఉంటారు కదా. They saw a life that was dependent on a higher power. వారు చూస్తూ వచ్చినారు, ఈ యొక్క వ్యక్తి ఒక ఉన్నతమైన శక్తి మీద ఆధారపడి జీవిస్తున్నాడు అనే విషయాన్ని వారు తెలుసుకుంటూ వచ్చారు. In the same situation that they were in, there was a completely different reaction from the Apostle Paul. ఆ యొక్క పరిస్థితిలో ప్రజలందరికీ ఒక్కొక్క అభిప్రాయం ఉంటే, అపోస్తలుడైన పౌలుకు ఒక్కటి వేరే అభిప్రాయము కలిగి ఉంటూ వచ్చాడు. He showed them that there was a different way of life. వారికి పౌలు చూపిస్తూ వచ్చినాడు ఈ యొక్క జీవితంలో ఇంకొక కోణము వారికి. What's our story? మన జీవితంలో మన కథ ఏంటి? What's our testimony? మన సాక్ష్యం ఏంటి? Is it evident to everyone around you that you are a different person? నీవు ఒక విభిన్నమైన వ్యక్తివని నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ అది Or do you do గ్రహించగలుగుతున్నారా? what everyone else does? నీవు బహుశా లోకంలో వారు ఏం చేస్తున్నారు నువ్వు కూడా అట్లనే చేస్తున్నావా? When you became a Christian, did it change things about your life? నువ్వు ఎప్పుడైతే క్రైస్తవుడిగా చేయబడుతూ వచ్చావో నీ జీవితంలో ఈ యొక్క వ్యత్యాసం కనపడుతుందా? If it didn't, you probably didn't happen. ఒకవేళ నీకు అటువంటిది లేకుండా ఉన్నట్లయితే నీ జీవితం ఏ మార్పు లేదని అర్థం. COVID-19 has brought one of the most unprecedented times that we have seen. COVID-19 అనేది మన యొక్క జీవిత కాలంలో మనం చూస్తున్న యొక్క భయంకరమైన మహమ్మారిగా మనం చూస్తున్నాము. Have you become a part of this world expressing the same fear, same worry, same stress because of that? ఈ లోకంలో వారు లోకస్తులు జీవించినట్లు వారికి ఉన్నట్లు ఒత్తిడి, వారికి ఉన్నటువంటి భయము నీ జీవితంలో కూడా నువ్వు అదే విధానంలో కలిగి ఉన్నావా? What are you portraying to them? నీవు వారికి ఏది చూపిస్తున్నావు, ప్రజ్వలింపజేస్తున్నావు? Do they see faith, courage, confidence in you? నీ యొక్క విశ్వాసము, నీ యొక్క ధైర్యము ఇతరులు చూస్తున్నారా? Do they see you as being somebody who's different? నువ్వు చాలా విభిన్నమైన వ్యక్తివని ఇతరులు నీ జీవితంలో నిన్ను ఆ Or విధంగా do they చూస్తున్నారా? see you responding to the comments with the same attitude that the rest of the world is displaying? లోకస్లో వారు చెప్పినట్లు వారికి నువ్వు ప్రతిస్పందిస్తూ అదే విధానంలో వారి మాటలతో నువ్వు ఏకీభవిస్తున్నావా? Do they see certainty, authority and confidence in how you are living your life today? నీ యొక్క జీవితంలో నీవు ఈ దినము ఎలాగో జీవిస్తున్నావు, ఎంత సంతోషంగా, ఎంత ధైర్యంగా నీవు జీవిస్తున్నావు అనే విషయం వాళ్ళు చూస్తున్నారా? 2 Corinthians 5:7 says, "For we walk by faith, not by sight." 2 కొరింథీ 5:7 చెప్పబడుతుంది, మేము వాక్యం చేత నడిపింపబడతాము, విశ్వాసం చేత నడిపింపబడతామని. 2 Corinthians 5:7. 2 కొరింథీ 5:7 వెళ్లి చూపు వలన కాక Hebrews విశ్వాసం 1:11 వలన says, నడుచుకొనుచున్నాము. "Now faith is the substance of things hoped for, the evidence of things not seen." విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమని హెబ్రీ రాష్ట్ర పత్రికలో అది చెప్పబడుతుంది. And Hebrews chapter 11 హెబ్రీ 11:6 verse 6 says, చెప్తుంది, "But without faith it is impossible to please him, for he that cometh to God must believe that he is, and that he is a rewarder of them that diligently seek him." విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు
తను వెదుకు వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలెను గదా. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, this faith is not just for today. ఈ యొక్క విశ్వాసం కేవలం ఈ యొక్క రోజులో ఉండేది కాదు కానీ, This examination is not just for today. ఈ యొక్క పరీక్షింపబడటం అనేది కేవలం ఈ యొక్క రోజుకు మాత్రమే కాదు. It is not for now, it is not for this week, it is not for this month. ఇది కేవలము ఈ రోజు మటుకే, ఈ వారం మటుకే, ఈ యొక్క నెల మటుకే కాదు కానీ, ಈ ತಿಂಗಳಿಗೆ ಆಗಲೇ ಅಲ್ಲ. This is for every moment, every minute, every hour of the rest of your lives. నీ యొక్క జీవితంలో ప్రతి సెకండ్, ప్రతి నిమిషము, ప్రతి గంట, నీ జీవితకాలం అంతా గడపే సమయం అంతా నీవు ఈ విశ్వాసం కలిగి ఉండాలి. Don't you think you need to examine yourself if you are in the faith? నీవే పరీక్షించుకోవాలని నీవు ఎరగవా? నీవు ఇక విశ్వాసంలో ఉన్నట్లయితే May God bless this word. దేవుడు ఈ యొక్క వాక్యంను దీవించును గాక. Shall we pray? Lord, loving Heavenly Father, God of grace, mercy and peace, thank Thee for the way Thou could help us also, Lord, to gather around the table. Thank Thee for the exhortation Thou brought before us, Lord, that we should be life which is pleasing to Thee, as a witness unto Thee. Help us to have meekness and also, Lord, pure in heart, and also, Lord, be able to show that people that we are a different person, and Lord, let us to show the love of Christ to others in our daily walk of life. Give us the grace, Lord, for the way Thou hast given us this warning. Help us also to examine ourselves, and if we have failed in any way, give us the grace that we may correct ourselves and be able to lead a life which is pleasing to Thee as a witness. The people who see us will be able to see a marked difference between the worldly people and the people who belong to Thee. Lord, we pray Thee to be with us, lead us and guide us. Also, Lord, thank Thee for the great invitation that's given unto us, even to gather on the table. Help us to be able to take part in a worthy manner, preparing ourselves. Lord, we also thank Thee for the great sacrifice that Thee did on the cross. Offered Thyself to be bruised, and also, Lord, to be to shed Thy precious blood, even the last drop of blood, so that we can be cleansed by Thy precious blood and be washed and also be found righteous in the sight. Thank Thee for the great love with which Thou invited us, and also, Lord, to take part in this table, remembering Thee, Thy sacrifice, and also Thy return, so that we can prepare ourselves for Thy coming. When till Thou comest, help us to be as Thy witness, so that we can end our life as a witness unto Thee, and also be able to come to Thy presence for the word of God, who is going to come again and take us unto Thyself. Lord, we pray, thank Thee for this great privilege Thou hast given to prepare ourselves week after week, taking part in the table, and also preparing ourselves for the coming. Lord, we pray that You be with us, lead us and guide us. Offer this praise and worship in the name of Lord and Savior Jesus Christ. Amen. For I have received of the Lord that which I also delivered unto you. The Lord Jesus, the same night in which He was betrayed, took bread. And we had given thanks, He brake it and said, Take it, this is my body which is broken for you. Do this in remembrance of me. After the same also He took the cup, and when He had supped, saying, This cup is the New Testament in my blood. This do ye as often you drink it in remembrance of me. For as often as you eat this bread and drink this cup, we do show the Lord's death till He come. So those of you who are ready to take part in the Lord's table, the bread will be brought to you. You can take part in the bread.
Shall we pray? Lord and loving Heavenly Father, thank and praise Lord for helping us to take part in the table in the worthy manner. Lord, those who are taken unworthily, Lord, we pray thee to speak to them, give them grace that they may correct themselves and also be able to take part in the worthy manner in the coming days. Those who could not take part for any reason, Lord, we pray thee to remove all the hindrances that they may also take part in the coming days for thy glory. Also, Lord, we pray thee thank thee for the fragments that's left behind. Lord, it speaks of the universal service church they are preparing. Give us the grace that we may be a part of it. Also, Lord, we pray for the sick and the needy, especially pray for Jabez as he is asked to undergo kidney surgery. Lord, we pray that you be with him, give them grace. Also pray for the doctors, give them extra wisdom and understanding so that they'll be able to do what is required, that he'll be able to deliver from this problem. Lord, we also pray for John T. had he fractured his collarbone. Lord, thank thee for the measure of healing that was given. Help him to recover completely so that he'll not be handicapped in any way, but he'll be able to enjoy good health in the coming days. Lord, I also pray for the Gabriel, Lord, as he is in a critical condition, admitted in Manipal Hospital. Lord, I pray that you be with him, give them grace. Also, doctors may do what is required, that he may recover soon and also be able to return home safely. Also, Lord, I pray for Sister Lydia as she is having leg pain. Lord, I pray that you touch her and heal her, the problem she is facing, the unnoticed. Give her a grace that she may be able to be delivered from this problem and be able to be used by thee in the home and also in the ministry. We also pray for the senior members of the church. Lord, you commit them into hands. Lord, lead them and guide them in their old age, infirmities. Be thou near unto them. For the word of God who said, I will not leave thee nor forsake thee. Also, Lord, we pray for those who have lost their jobs. Lord, we pray thee to give them grace that they may be able to find a job very soon and be able to take care of the family and also be able to take care of the needs of the household. Lord, you also pray for their financial problems also, those who have been deprived of the salaries. Give them grace that they may be able to get their salaries and Lord, be able to take care of the family needs. Also pray for the believers meeting in different places. Lord, give them grace that they may also follow the government rules and regulations and also be able to be kept away from all the virus that is moving around. Lord, also pray for the assemblies who have taken up prayer house construction. Lord, give them grace that they may be able to complete it and also be able to have the place of their own and worship thee without any problem. Now, we also pray for the government authorities. We pray for the Prime Minister, President, and also the members of the Parliament and governors and chief ministers, that they may rule the country with peace and also in harmony, and also be able to be away from all corruption, so that we may enjoy peace and harmony in the land of living. Lord, we also pray for the people suffering with COVID. Lord, we pray thee to deliver them, give them grace, that they may be able to come out of this problem. And then also, Lord, we pray for the family members also, keep them away from all the infection. Lord, we pray that you be with them, lead them and guide them. Also, Lord, we pray for Ubaid Isaac. Lord, he is ministering in Hermon House of Worship on this day. Lord, we pray that you use him for the glory. The people who gather, he'll be able to get their portion. Lord, we pray that you be with us, lead us and guide us. Committing, Lord, everything into us, we pray. In the name of Lord and Savior Jesus Christ. Amen. We shall now sing a song. That time you have the privilege to bring your offerings unto the Lord as an act of worship. We'll sing song number 708 in Tamil and Telugu 151 and Kannada 86. Yesuvai ஏற்றுக்கொண்டேன் தேவபுத்திரனும் ஆனேன். இயேசுவை ஏற்றுக்கொண்டேன் தேவபுத்திரனும் ஆனேன். இயேசுவை ஏற்றுக்கொண்டேன் தேவபுத்திரனும் ஆனேன். பரமானந்தம் மெய் சமாதானம் ஜெயத்தின் மேல் ஜெயமடைந்தேன். பரமானந்தம் மெய் சமாதானம் ஜெயத்தின் மேல் ஜெயமடைந்தேன். அன்பு செலுத்திடுவேன்
Kindly listen to the announcements. దయచేసి వార ప్రకటనలు ఆలకించండి. God willing, our online service will continue till we receive the government orders. ప్రభు చిత్తమైతే ఈ విధంగానే ఆరాధన కార్యక్రమం కొనసాగింపబడుతుంది. ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ విధంగానే Church prayer ఉంటుంది. meeting on every Tuesday will continue on Zoom from 6:30 onwards. ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు సంఘ ప్రార్థన మనం కలిగి ఉంటాము. అది జూమ్ యాప్ ద్వారా మనం కలిగి ఉంటాం. Church Bible study will continue on Zoom on every second and fourth Saturdays from 6:30 to 8 p.m. ప్రతి శనివారం సాయంత్రము, ప్రతి రెండవ శనివారము, నాలుగవ శనివారం సాయంత్రం 6:30 గంటల నుండి 8 గంటల వరకు బైబిల్ పఠనము మనం కలిగి ఉంటాం. Sisters meeting will be conducted on every Sunday evening on Zoom from 6 to 7 p.m. ప్రతి ఆదివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో సహోదరుల కూడిక కలిగి ఉంటాము. జూమ్ యాప్ ద్వారా Youth meeting will be conducted on every third Sunday on Zoom from 4 p.m. onwards. ప్రతి మూడవ ఆదివారము సాయంత్రం 4 గంటలకి యవనస్తుల కూడిక మనం కలిగి ఉంటాం. అది కూడా జూమ్ యాప్ ద్వారానే కలిగి ఉంటాం. Young sisters meeting will be conducted on first, third and fifth Saturdays on Zoom from 5 p.m. to 6 p.m. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో శనివారము, మొదటి శనివారము, మూడవ శనివారము, 5వ శనివారము నెలలో యవన Teens స్త్రీల are కూడిక meeting on ఉంటుంది. Zoom on every Saturday from 5 to 6 p.m. ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో టీన్స్ మధ్యలో జరుగుతున్న పరిచర్య ఉంటుంది. Sunday school classes also will be conducted on Zoom. సండే క్లాస్ కూడా జూమ్ యాప్ ద్వారానే మనం కలిగి ఉంటాం. Senior classes will be on Thursday from 4 to 5 p.m. బేస్తవారం సాయంత్రం 4 నుంచి 5 గంటలకు మధ్యలో సీనియర్ క్లాస్ Junior మనం కలిగి class ఉంటాం. on Fridays from 4 to 5 p.m. సాయంత్రం 4 నుంచి 5 గంటలకి శుక్రవారం నాడు జూనియర్స్కి క్లాస్ మనం కలిగి ఉంటాం. Primary classes on Saturdays from 3 to 4 p.m. ప్రైమరీ క్లాసెస్కి అయితే సాయంత్రం 3 నుంచి 4 గంటల మధ్యలో జూమ్ యాప్ ద్వారా మనం కలిగి ఉంటాం. For further details, contact Ezra Danny regarding the Sunday class. సండే స్కూల్ విషయం మీకు ఏదైనా సలహాలు కావాలంటే మీరు ఎజ్రా డానియల్ని మీరు సంప్రదించవచ్చు. Please continue to pray for the conditions, COVID condition in our country. The Lord may deliver us from all this problem very soon. ఈ యొక్క కోవిడ్ వైరస్ విషయంలో కూడా మీరు అందరూ ప్రార్థించండి. ఈ యొక్క వైరస్ని ప్రభు సంపూర్ణంగా తీసివేసినట్లు మీరు ప్రార్థించండి. Not only in our country, throughout the world, let us look unto the Lord that God may put an end to this pandemic. భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచమంతా ఈ యొక్క వైరస్ని ప్రభు తీసివేయనట్లు మనం అందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. Shall we pray? మనం ప్రార్థించుకుందాం. Lord, our loving Heavenly Father, మా ప్రేమగల కృపగల పరలోకపు తండ్రి, we thank and praise Lord for helping us to gather to bring the praise and worship that is due unto the name. ప్రభు మీ నామ ఘనతకు మీరు పొందవలసిన మీ యొక్క స్తుతులు ఆరాధనలకు మేము తీసుకొని రావడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. We also thank thee for bringing Brother Srikanth Reddy to share the main message. ప్రభా మా మధ్య శ్రీకాంత్ రెడ్డి గారిని బట్టి కూడా మీకు వందనములు. మా మధ్యలో పరిచయం చేయటకు మీరు అతను తీసుకుని వచ్చినందుకే మీకు స్తోత్రములు. Bless the word that has been spoken. ప్రభా మీ వెత్తబడిన మీ వాక్యాన్ని మీరే దీవించమని ప్రార్థిస్తున్నాం. Give us also the grace that you may be able to understand thy will and be able to do accordingly in the days to come. మా యొక్క రానున్న దినాల్లో ప్రభా మీ యొక్క చిత్తము ఏందో మేము ఎరిగి దాని ప్రకారం జీవించినట్లు మాకు సహాయం చేయమని Pray thee to ప్రార్థిస్తున్నాం. bless his ministry and his family. ప్రభా అన్నను అతని కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. Also Lord, we pray for the weekly ministries. ప్రభా వారంలో జరిగే ప్రతి కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నాం. We pray for the Tuesday prayer and Bible study and sisters meeting. ప్రభా మంగళవారం జరిగే సంఘ ప్రార్థనకి, శనివారం జరిగే బైబిల్ స్టడీ, ఆదివారం జరిగే సహోదరుల కుడి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. We also pray for the Sunday class ministry ప్రభా సండే క్లాస్ మినిస్ట్రీ కొరకు కూడా మేము ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. and also the teens ministry. ప్రభా టీన్స్ మినిస్ట్రీ కొరకు కూడా మేము ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. That all the ministry that's being done throughout the week may be blessed by thee and the people also be able to be benefited and blessed. ప్రభా ఈ వారమంతా జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో ప్రభా మీరే దీవించండి. ప్రజలందరూ కూడా
మేలు Ask the పొంది Lord ఆశీర్వాదం to పొందుటకు protect సాయం us from చేయండి. all this pandemic during the week. ప్రభా ఈ యొక్క రానున్న వారంలో ఈ యొక్క మహమ్మారి నుండి మీరే మమ్మల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. We also pray for the medical personnel that may not be affected by this virus anyway. ప్రభా వైద్య రంగంలో ఉండి సేవ చేస్తున్న వారు ఏమాత్రం దీనికి ఈ వైరస్ బారిన పడకుండా మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం. We also pray for brother and sister Prabhakar serving thee in states. బ్రదర్ అండ్ సిస్టర్ ప్రభాకర్ గారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు యునైటెడ్ స్టేట్స్లో వారు చేసిన పరిచయం దీవించండి. Also even as they minister in so many other places through Zoom. ఈ జూమ్ యాప్ ద్వారా వారు అనేక ప్రజలతో అనేక మందితో వారు చేసిన పరిచయం మీరు దీవించండి, We also ఆశీర్వదించండి. pray for sister Swartama, mother of sister Rani Prasad. ప్రభా మేము సిస్టర్ As she was attacked by COVID, now she is recovering by God, by thy grace. ప్రభా సిస్టర్ సువార్తమ్మ కొరకు రాణి ప్రసాద్ గారి మదర్ ప్రభా ఆమె కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవా ఆమెను సంపూర్ణంగా కోవిడ్ వైరస్ నుండి మీరే సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. We pray thee to deliver her completely. ప్రభా తనను సంపూర్ణంగా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. Pray for the other family members also that they will not be affected. ప్రభా ఆమె యొక్క కుటుంబ సభ్యుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారెవరు ఈ బారిన పడకుండా మీరే కాపాడండి. We pray in the name of Lord and Savior Jesus Christ. ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. May the ఆమేన్. grace of our Lord Jesus Christ, love of the Father, communion of the Holy Spirit, rest and abide with us now and forevermore. ఆమేన్. இயேசுவே நான் என்றும் உந்தன் சொந்தம் ராஜனே அனுதினம் வழிநடத்தும் இயேசுவே நான் என்றும் உந்தன் சொந்தம் ராஜனே அனுதினம் உடையான சேற்றிலிருந்து தூக்கியே நிறுத்தினீரே. உடையான சேற்றிலிருந்து தூக்கியே நிறுத்தினீரே. உந்தனை நான் மறவேன், உந்தனை பின் செல்லுவேன். உந்தனை நான் மறவேன், உந்தனை பின் செல்லுவேன். இயேசுவே நான் என்றும் உந்தன் Praise the Lord. God bless you. దేవునికి స్తోత్రవాది. దేవుడు నన్ను ఆశీర్వదించు.